ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. శుభాలు దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ వందనాలు. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. ఇక దేవుని మాటలు వినబోతూ ఉన్నాం. ప్రశాంత మనస్కులై సావధాన చిత్తులై దేవుని వాక్యాన్ని వింటారని అనుకుంటున్నాను. ఇక అటు ఇటు తిరగకండి, పిల్లల్ని స్వాధీనపరచుకోండి. కొద్ది మాటలు అందిస్తాను. వాస్తవంగా ఈరోజు నేను వేరే ఊళ్ళో ఉన్నాను. నరసరావుపేటలో మందిరం కంప్లీట్ అవ్వచ్చింది. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీక్లో ప్రతిష్ట ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న మందిరము, చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్నటువంటి మందిరం ఫుల్ అయిపోయి రోడ్డు మీద ఆరాధన చేస్తూ ఉన్నారు. రోడ్డు మీద టెంట్లు వేసుకొని ప్రభు బల్ల రోడ్డు మీద తీసుకుంటూ ఉన్నారు. కొంతకాలంగా ప్రార్థన చేశాం. ప్రార్థన ఆలకించి దేవుడు మరో ప్రదేశంలో స్థలాన్ని అనుగ్రహించాడు. అక్కడ విశాలమైన మందిర నిర్మాణం ఇప్పుడు జరుగుతుంది. అది ఫైనల్ అవుతుంది. అక్కడ నుంచి వచ్చాను. నేను వచ్చేదానికి అవకాశం ఉంది. అక్కడ బిజీగా ఉంది. వాస్తవంగా హడావుడిగా ఉండాలనుకున్నాను. ఎవరో ఒకళ్ళు అందిస్తారులే అనుకున్నా కానీ మళ్ళా మనసు రాలేదు. మీరు అలాగే లైవ్లో అనేక మంది ఆశగా వస్తూ ఉన్నారు ఆయా ప్రదేశాల నుంచి. నిర్ణయ కాలంలో మనం ఏర్పరిచేటువంటి ప్రార్థనా కూటాలు మనకే కాకుండా, ఇక్కడ కూర్చొని ఇక్కడ ఆరాధిస్తున్న మనకే కాకుండా అనేక ప్రాంతాల్లో అనేక దేశాలలో ఉండి లైవ్ ద్వారా వీక్షిస్తున్న అనేక మందికి అవి దీవెనకరంగా ఉన్నందున మిమ్మల్ని వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రావాల్సి వచ్చింది. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఒకసారి ఒక క్రియ జరిగించాడు. దాని గురించి 2 మాటలు చెప్పి సింపుల్ మెసేజ్ అన్నమాట. అది మార్కు సువార్త ఒకసారి తీయండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం ఒకసారి చదవండి. ఆయన ఆ జనసమూహం పంపివేయినంతలో ధోని ఎక్కి అద్దరునున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రములు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ ప్రత్యేక సమయంలో మేమందరం ఇలాగూ చేరి నిన్ను సేవించడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు వందనాలయ్యా. మాతో కూడా జీవించిన వారెందరూ ఇప్పుడు లోకాన్ని విడిచిపెట్టి ఉండగా మేమింకా ప్రాణాలతో ఉండి సజీవులుగా ఉండి సశరీరులంగా ఉండి నిన్ను ఆరాధించడానికి మాకు ఈ బంగారు తరుణం ఇచ్చావయ్యా. ఇంకా నీ సేవ చేయడానికి మాకు ఛాన్స్ ఇచ్చావు. ఇంకా పరలోకమందు మా కొరకు ధనము సమకూర్చుకున్నట్టుకు అవకాశం ఇచ్చావు. ధన్యులము తండ్రి, వందనాలు.
ఒక పక్క మేము సంపూర్ణ సిద్ధిలోనికి ప్రయాణం చేస్తూ అనేకులను అలాగున సిద్ధపరచవలసి ఉన్నది. మా తండ్రి, మమ్మల్ని బలపరచండి. ఇంకా నీ కొరకు మేము క్రియ చేయున్నట్లు మమ్మల్ని ఆదరించండి, ధైర్యపరచండి, ప్రోత్సహించండి. నీ దాసుని మరుగు చేయండి. పూర్తిగా నీవే నాతో మాతో అందరితో మాట్లాడండి. నీవు మాట్లాడితే మాకు వెలుగు కలుగుతుంది నాయన. మనుష్య మాత్రుడు మాట్లాడితే మాకు ఎట్టి ప్రయోజనము కలగదు. గనుక పరిశుద్ధాత్మ తండ్రి, నీవే మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే దురాత్మ, అంధకార, సైతన్య శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నా. నీ కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి. సహాయము చేయనాయన. మమ్మల్ని బలపరిచి అందరినీ సంధించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు పరిచర్య మొదలుపెట్టిన తరువాత సముద్ర తీర ప్రాంతంలోనికి వెళ్ళి ఆంద్రేయ, సీమోను పేతురు, జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను అను వారిని పిలిచాడు. ఏమని పిలిచాడంటే, నన్ను వెంబడించండి, నాతో కూడా నడవండి, నాతో అడుగులు వేయండి, నాతో కలిసి ఉండండి అని పిలిచాడు. ఓ సందర్భంలో ఓ శిష్యుడు, నా తండ్రి చనిపోయి ఉన్నాడు, వెళ్ళి అతన్ని పాతిపెట్టి వస్తాను అంటే, మృతులు తమ మృతుల్ని పాతిపెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అంటే కొంతమందిని ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఆ ఎంపిక చేసుకున్న వాళ్ళు ఆయనను విడిచిపెట్టకుండా అనుసరించాలని ఆయన కోరుకున్నాడు. బాగుంది. కానీ ఇక్కడ మనం చదువుకున్న వచనంలో ఆయన వారిని వెళ్ళమని బలవంతము చేశాడు అనే మాట ఉంది. ఒకసారి మళ్ళా ఆ వచనం చూడండి. ఆయన 6:45 మార్కు. ఆయన జన సమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సాయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువారు వాళ్ళని వెళ్ళమన్నప్పుడు వాళ్ళు వెళ్ళలేదట. వెళ్ళకపోతే ఆయన వారిని బలవంత పెట్టాడు అనే మాట ఉంది. ఈ బలవంతముగా వారిని వెళ్ళమని తెలియజేసి ఆయన ఏదో వేరే కార్యక్రమానికి వెళ్ళలేదండి. ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండకు వెళ్ళాడట. దేవునికి స్తోత్రం. తనను వెంబడించమన్న శిష్యుల్ని, తనతోనే ఉండమన్న శిష్యుల్ని ఈ ఘట్టంలో ఆయనే బలవంతముగా పంపివేశాడు. యేసు ప్రభు బలవంతంగా పంపివేయటం ఏమిటి? తను ఒంటరిగా మిగిలిపోవటం ఏమిటి? ఏకాంతంగా వెళ్ళటం ఏమిటి అంటే, భౌతిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో, రెండు జీవితాల్లో మనం ఎదుర్కొనే ఒక ప్రధానమైన సమస్య చెప్తాను. మనం ఏ పొద్దు మనుషులతో గడుపుతాం, మనుషుల కోసం పని చేస్తాం, మనుషుల కోసం వ్యవహరిస్తాం, ఏవేవో చేస్తూ ఉంటాం మనుషుల కోసం. అయితే మనుషుల కోసం మనం ఎన్నో చేసి మనుషుల నుండి మనం కొంత ఆశిస్తాం. ఏమిటి ఆశిస్తామంటే, బండ చాకిరీ చేసి రాత్రింబగళ్ళు కష్టపడి సంపాదించి పురుషుల సంగతి భార్యాబిడ్డలకు పెట్టుకొని వాళ్ళు తృప్తిగా తిని మంచి బట్ట కట్టి ప్రశాంతంగా ఉండి వాళ్ళు ఏం చేయవసరంలా, నేను వాళ్ళ కోసం కష్టపడుతున్నానన్న నా కష్టాన్ని గుర్తిస్తే నాకు అంతే చాలు, ఇంకా నాకేం అవసరం లేదు అని ప్రతి పురుషుడు న్యాయంగా ఆశిస్తాడు. ఏంటి? గుర్తింపు. తన కష్టాన్ని, తన ఎవరి కోసం అయితే కష్టపడుతున్నాడో వాళ్ళు గుర్తిస్తే నాకు అంతే చాలు అని. కొంతమంది కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. తెలివి కలిగిన భార్య ఉందనుకో, ఆ భర్త ఎంత కష్టపడుతున్నాడో, తను ఎంత ఒత్తిడిని ఫేస్ చేస్తున్నాడో, ఎంత నలుగుతున్నాడో గుర్తుపట్టి అతను శ్రమపడి ఇంటికి వచ్చినప్పుడు అతనితో ఈ మాట అంటుంది, మీరు బాగా కష్టపడుతున్నారండి,
నేను ఏదన్నా చేద్దామంటేనేమో చేతగాక అయిపోయింది. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. మీరు ఒక్కరే కష్టపడుతున్నారు, చాలా నలుగుతున్నారండి. మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి, కాస్త అట్లా సేద తీరండి, అసలు చాలా బాధగా ఉంది. ఈ 2-3 మాటలు అంటే చాలు. అంతసేటు కష్టపడి చాకిరీ చేసిన ఆ మనుషునికి కొండంత ఆదరణ కలుగుతుంది. అమ్మా, నేను పడ్డ ప్రయాస వ్యర్థం కాలేదు, నా భార్య నన్ను గుర్తించింది అని సంతోషంగా ఫీల్ అవుతాడు. పిల్లలు కూడా తెలివిగల పిల్లలై ఉంటే, కొంతమంది పిల్లలు కూడా తల్లిదండ్రులను గుర్తిస్తారు. వాళ్ళ శ్రమను గుర్తించి, అమ్మ మా కోసం బాగా కష్టపడ్డావమ్మా అని అమ్మనే గుర్తించగలుగుతారు. నాన్న మా కోసం ఎంతో చేస్తున్నారు నాన్న, మేము ఎదిగొచ్చాం, మీకోసం ఏమీ చేయలేకపోతున్నాం, మీకు ఎలాగో ఉపయోగపడలేకపోతున్నాం నాన్న, చాలా బాధగా ఉంది మీరు అలా కష్టపడుతుంటే అని ఒక మాట అంటే, ఈ బిడ్డల యొక్క మాటను బట్టి, ఆ భార్య మాటను బట్టి ఈ భర్త ఆదరణ పొందుతాడు. అవునా? ఆదరణ పొందుతాడు. ఎట్లా ఉంటుందంటే, అంత శ్రమ కూడా క్షణాలలో మర్చిపోతాడు. ఎందుకంటే తను ప్రేమించి వాళ్ళ కోసం కష్టపడ్డాడు. అదే ప్రేమ కలిగిన మాట వాళ్ళ నోట విన్నప్పుడు తనకు ఆదరణ కలుగుతుంది. నేను ప్రేమను ఆశించి కష్టపడ్డాను, వారి నుండి ప్రేమను పొందగలిగాను అని ఒక సంతృప్తి. అలాగే భార్య అయినా అంతే. నేను ఎంత కష్టపడుతున్నానో నా భర్త గుర్తిస్తే బాగుండు, నా శ్రమను గుర్తించి ఆయన నన్ను కొంచెం ఆదరణకరంగా మాట్లాడితే బాగుండు అని భార్య కూడా ఆశిస్తుంది. శ్రమపడే భార్య, అమ్మాయి నువ్వు చాలా కష్టపడుతున్నావు, దినమంతా ఇంట్లో ఉండి అన్ని బాధ్యతలు నువ్వే చూసుకుంటూ చాలా నలిగిపోతున్నావు. నేనేముందమ్మాయి అలా సరదాగా బయటికి వెళ్ళేదో కాసేపు చేసి వచ్చి అన్నీ నీ ద్వారా చేయించుకుంటున్నాను, ఇబ్బంది పడకుండా ఏసడించుకోకుండా నా కోసం చాలా కష్టపడుతున్నావు అమ్మాయి అని భార్య యొక్క పరిచర్య పొందుతున్న భర్త అనగలిగితే, ఆ భార్యకు కొంత స్వాంతన లభిస్తుంది, కొంత ఆదరణ కలుగుతుంది. అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రులను ఎలా గుర్తించాలో అనుకున్నామో, పిల్లల్ని కూడా తల్లిదండ్రులు అలానే గుర్తించగలిగితే. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, పిల్లవాడు ఎంత బరువు మోస్తున్నాడో, వాడు ఎంత బాధను అనుభవిస్తున్నాడో, అమ్మాయి కుటుంబ బాధ్యతలు భుజానికి ఎత్తుకొని ఎంత నలిగిపోతుందో, తన ఫ్యామిలీ కోసం కష్టపడి జాబ్ చేసుకునే ఆడపిల్లలు ఉన్నారు, కష్టపడి సంపాదించే కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. ఈ తల్లిదండ్రి అయిన వాళ్ళు, పెద్దోళ్ళు అయిన వాళ్ళు తన బిడ్డ కష్టాన్ని, శ్రమని, త్యాగాన్ని గుర్తుపట్టి, బాబు నువ్వు చాలా కష్టపడుతున్నావురా, బాధగా ఉందయ్యా, ఆ ముఖం చిక్కిపోయిందయ్యా, తిన్నావా, కాస్త తిని పండుకున్నానా, కాస్త రెస్ట్ తీసుకోయ్యా, కాస్త ఇబ్బంది పడకుండా కాస్త ప్రశాంతంగా ఉండయ్యా అని కొద్దిగా వాడి కష్టాన్ని తల్లిదండ్రి అయిన వాళ్ళు గుర్తుపట్టి ఒక మాట మాట్లాడితే అతనికి ఆదరణ. ఏది? బిడ్డకి. పోన్లే మా అమ్మ నాన్న గుర్తించారు నన్ను, నాకంతే చాలు, నేను ఎంత ప్రయాసపడుతున్నానో, నేను ఎంత నలుగుతున్నానో, మరి మా అమ్మ నాన్న కాబట్టి కదా గుర్తించారు, బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది, మా నాన్న కాబట్టి కదా, మా అమ్మ కాబట్టి కదా అని వానికి కొంత ఆదరణ కలుగుతుంది. ఆడపిల్లైన తల్లి పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించాలి. వాస్తవంగా నిన్ను ఈరోజు పరిస్థితి అలాగ వచ్చిందమ్మా, నువ్వు ఆడపిల్లవి బయటికి వెళ్ళి మగరాయిలా కష్టపడి పైసలు తీసుకొస్తే అది తిని మేము బ్రతకాల్సి వచ్చింది, చాలా బాధగా ఉంది తల్లి నిన్ను బయటికి పంపిస్తుంటే. మరి ఆ సమాజం పరిస్థితులు ఎలానో ఉంటున్నాయి, ఏం జరుగుతుందో అని బాధగా ఉందమ్మా, చాలా కష్టపడుతున్నావు తల్లి, కాస్త విశ్రాంతి తీసుకోమ్మా అని కష్టపడి చాకిరీ చేసేటువంటి కుమార్తెను తల్లిదండ్రి గుర్తించగలిగితే ఆ బిడ్డకి ఎంతో ఆదరణ కలుగుతుంది. అవునా కాదా చెప్పండి అని? నిజమా కాదా? ఒక కుటుంబంలో అన్న పెద్దన్నలాగుండి కష్టపడుతుంటే తోడబుట్టిన వాళ్ళు, అన్నయ్య నువ్వు కష్టపడుతున్నావురా, చాలా కష్టపడుతున్నావు నా కోసం అని చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరన్నా, తమ్ముడు కష్టపడుతుంటే అన్నలు కానీ అక్కలు కానీ
ఆ శ్రమ పడేవాడి యొక్క శ్రమను గుర్తుపట్టి దాన్ని అర్థం చేసుకొని అతన్ని కొంచెం ఆదరించినట్లుగా మాట్లాడితే ఎంత బరువైనా మోయగలుగుతారు, కొంత ఆదరణ కలుగుతుంది. కానీ దైనందిన జీవితంలో మనం చూస్తే నాకు తెలిసి ప్రతి 100 కుటుంబాల్లో ఏ 4-5 కుటుంబాలు అలా ఉంటాయి. మిగిలిన 95 కుటుంబాలు ఇప్పుడు నేను చెప్పిన విషయానికి ఆపోజిట్లోనే ఉంటాయి. ఏ 4-5 అన్నాను, క్లియర్గానే మాట్లాడాను, 4-5 అని. అంటే 100 కుటుంబాల్లో ఏ 5 కుటుంబాలు ఇలాగున్నాయి తప్ప 95 కుటుంబాలు ఇలా లేవు. కష్టపడి వచ్చాడు అంటే ఎవడి కోసం కష్టపడతాడండి? చేసుకున్నప్పుడు పిల్లల్ని కన్నప్పుడు కష్టపడొద్దు అయ్యింది. అందరూ పడుతున్నారా, ఈయన ఒక్కడే పడుతున్నాడా అనే పనికిమాలిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఏది లేడీస్లో, మిమ్మల్ని కాదు, అలాంటి వాళ్ళకి తగిలిద్ది. ఓకే, దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి. అలాగే మగాళ్ళల్లో కూడా ఎవడి కోసం చేసేది ఏంది? కూర్చొని ఇంట్లో దున్నపోతిని తిన్నట్టు తిని ఇంట్లో పని కూడా చేసుకోలేదు అయింది. బయటికి పోయాడా ఎంత చాకిరీ చేస్తున్నా అయింది, ఎంత కష్టపడుతున్నావు, ఎంత మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నావు. ఏముంది ఆమెకేముంది అసలు? అసలు అంత మాత్రం పనులు నేనైతే నా ఉఫ్ఫను ఊదేయను, ఒట్టిదే గిలగిల దన్నుకు సత్తాడు, ఏం చేత కాదు. అలాగా అనేసేస్తాడు. 95 కుటుంబాలు ఇలానే ఉన్నాయి. 5 కుటుంబాలే నేను చెప్పిన పందాలో ఉండేది. దేవుణ్ణి ఎరగని అన్యజనుల్ని పక్కన పెడితే దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డల జీవితాల్లో కూడా ఇలాంటి చీకట్లు ముప్పిరిగొంటున్నాయి. అందుకే దేవుణ్ణి ఎరిగిన క్రైస్తవ కుటుంబాల్లో కూడా సమాధానం లేదు, ఆదరణ లేదు, నెమ్మది లేదు, కళ లేదు, కుటుంబాల్లో పచ్చదనం లేదు, శోభ లేదు. అన్నీ దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబాలే, దేవుని బిడ్డలే, ప్రార్థించేవాళ్లే, ఆత్మీయులే. ఏ కారణం చేత లేదు? కళకళలాడాల్సిన కుటుంబాలు, నీతిమంతుల గుడారాలు, రక్షణ సంగీత సునాదంతో విలసిల్లవలసిన కుటుంబాలు ఎందుకు వెలవెలబోతున్నాయి? ఎందుకు అసమాధానంతో కొట్టుమిట్టాడుతున్నాయి? ఎందుకు పరస్పర విద్వేషాలతో, వ్యతిరేకాలతో ఒకరినొకరు ద్వేషించుకొని, అసహించుకొని, నేసడించుకొని, తృణీకరించుకొని చా అనుకునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అంటే అంతా కలిసి ఒక దగ్గరే ఉంటున్నారు కానీ ఎవరిని బట్టి ఎవరికి ఎట్టి ఆదరణ కలగట్లేదు. ఇక ఏదో తప్పదు కదా, కుటుంబం తగలబడ్డాక ఇక బాధ్యతలు నెరవేర్చి చావాలి కదా, నెరవేర్చక చస్తామా, ఏం చేద్దాం? కానీ చేసుకున్న పాపానికి అమ్మగారిని, ఆ పిల్లల్ని భరించక తప్పదు అని ఇతను ఫిక్స్ అవుతాడు. ఫిక్స్ అయ్యి ఏదో బాడిగెద్దులాగా చేసినట్టు ఫీల్ అయిపోయి ఏ ఆదరణ లేకుండా అలాగ ఉండిపోతాడు. అమ్మగారు పరిస్థితి కూడా అంతే. మంచో చెడ్డో నా నెత్తి నిప్పులు పోసారుగా మా అమ్మ మా నాన్న, పోనీకి ఎట్లా తగలబడదాం అయిపోయింది. కాదు, ఒక తట్ట అంటూ నెత్తికెత్తుకున్నాక ఆ తట్టతోనే ఆ ఒడ్లు ఎండించాలి అన్నట్టు ఏం చేద్దాం, అయిపోయింది ఇక ఆ జీవితం అయిపోయింది అనుకుని రాజు ఇప్పుడు ఆమె అట్లా ఫిక్స్ అయిపోయింది. పిల్లలు కూడా అంతే, ఇక మా వాళ్ళు ఇంతే, చేసేది ఏముంది అని మొత్తం ఒకే కుటుంబంలో ఉంటారు కానీ ఎవరికి సమాధానాలు ఉండవు, ఎవరి వల్ల ఎవరికి ఎట్టి ప్రేమానురాగాలు ఉండవు, ఎవరి వల్ల ఎవరికి ఎట్టి గుర్తింపులు, ఆదరణలు ఉండవు. సమస్య చాలా చిన్నదండి, కానీ ఈ సమస్యను సరైన రీతిలో పరిష్కారం చేసుకోకపోతే కుటుంబాల్లో దేవుని జీవం కాదు, శాపం తాండవిస్తుంది. అది అన్యుడా దేవుని బిడ్డ అన్న భేదం లేదు. అన్యుడి కంటే ఈ విషయాలు క్లారిటీ ఉండదు. దేవుని బిడ్డలంగా మనకి దేవుని వాక్యం ద్వారా ప్రతిదీ తెలియపరచబడుతుంది. కాబట్టే దేవుని పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తాడు. ఈ చిన్న చిన్న పాయింట్స్ లాగానే ఉంటాయి కానీ చాలా విలువైనవి ఇవి. కుటుంబాలను అలాగా అద్భుతమైన ప్రేమ బంధంతో పెనవేసేటువంటి, ఎట్లా అంటారు, పెద్ద పెద్ద కొండల్ని పేల్చేసే తూటాలు ఎంత ఉంటాయండి? ఇంతేగా తూట, కొండను పేల్చే అంత శక్తివంతమైన తూట. ఒక పెద్ద బండ దగ్గర నువ్వు చిన్న రంధ్రం వేసి తూటా పెట్టి ముట్టించావంటే ఆ బండను అలాగ బ్లాస్ట్ చేసిద్ది.
కొండ సైజ్ అంత తోట అవసరంలో ఆ తోట ఇంతే ఉంటుంది, తాయెత్తులాగా లేపి అవతల పడేసింది. అలాగే కొండల్లాంటి అసమాధానాలు, కొండల్లాంటి సమస్యలు, కొండల్లాంటి శోధనలను ఎత్తి అవతల పడేసే శక్తివంతమైన చిన్న సూత్రాలు ఇవి, చిన్న చిట్కాలని చెప్పవచ్చు. వీటిని అమలు చేయడానికి ఎందుకని మనుషులు ఇష్టపడరు? నిజంగా నేను ఇందాక చెప్పిన మాటలు ఇక్కడ ఉన్న ఈ స్త్రీలలో అనేక మంది భర్తలను కలిగి ఉన్న స్త్రీలు ఉన్నారు. భర్తలను కోల్పోయిన స్త్రీలను పక్కన పెడితే భర్తలను కలిగి ఉన్న స్త్రీలు ఉన్నారు. ఎంతమంది మీ భర్తలతో మీరు ఎలాగ మాట్లాడగలుగుతారు? నిజం చెప్పండి, అబద్ధం ఆడకుండా మాట్లాడగలరా? ఏంట దున్నపోతుతోనే మాట్లాడేది దరిద్రుడు, అవునా? సైతాన్ మొహం వాడు అనే ఫీలింగ్సే ఎక్కువ, అవునా? ఏం చేసి చచ్చాడని, అన్న అప్పులు చేసి చచ్చాడు, అట్లా తెచ్చాడు, ఇట్లా తెచ్చాడని కదిలిస్తే వాడిని శాపనార్థాలు పెట్టడం తప్ప, కష్టపడుతున్నావండి నిజంగా అసలు నువ్వు అమ్మో ఎంత శ్రమ పడుతున్నావని అలా కొంచెం ఆదరణగా ఓదార్పుగా మాట్లాడే పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది స్త్రీలకు ఉంది? అన్న నేను అంతే చేస్తాను అన్న అన్నోళ్ళు అబద్ధాలు ఆడకుండా చేయొద్దండి. దేవుడు చూస్తున్నాడు. అబద్ధాలు ఆడితే పళ్ళు రాలుతాయి, జాగ్రత్త, చేతులు ఎత్తండి. ఇంతమందిలో ఏ ఒకరో ఇద్దరో, ఒక ఆమె చేయెత్తి అలానే ఉంచింది, ఒక ఆమె మాత్రం ఇలా ఉంది. అంటే మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కదా, చాలామంది అవివాహితుల్ని, భర్తలను కోల్పోయినటువంటి స్త్రీలను ప్రక్కన పెడితే భాగస్వాముల్ని కలిగి ఉన్న స్త్రీలలో ఎంతమంది ఇలా అంటున్నారు అంటే, ఇలా ఆ శ్రమపడే వ్యక్తిని గుర్తుపట్టి ఆదరించగలుగుతున్నారు అంటే చాలా చేతులు లేవలా. ఏ అనవు నువ్వు, కారణం నేను చెప్తా, సరే వదిలే. ఇక్కడ ఇంతమంది పురుషులు ఉన్నారు. తమ్ముడు, అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. నీ భార్య కష్టపడితే ఆమె కష్టాన్ని గుర్తించి నువ్వు బాగా కష్టపడ్డావు, బాగా చేసావు, నువ్వు ఇది బాగా చేసావు, ఇలా చేసావు, అది బాగా చేసావు అని అనగలవా నువ్వు? ఏంది ఆమెననేది? ఆమెను కూడా కాదు, దాన్ని. ఆమెనంటే పద్ధతే, స్తోత్రం. ఏంటి దాన్ని అనేది? దాని బొంద ఏం చేసి వచ్చింది అది? అందరిలాగా పోల్చుకుంటే ఇక బాగానే ఉన్నట్లే, ఏదో నా దరిద్రం కొద్దీ తగలబడింది, ఏదో అట్లా ఏదో మెడలో గుది బండలాగా ఈడ్చుకొని పోతున్నా. దయ్యం మోకంది, మామూలుగా ఏడిపిస్తుంది నన్ను. ఏంటి దాన్ని గుర్తించే? దాని బొంద అనే మాటలే ఎక్కువ. నువ్వు అనవు, సరే వదిలేసేయండి. పిల్లలుగా ఉన్నారు కదా, తల్లిదండ్రులను మీరు అనగలరా? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. యవన బిడ్డలారా, మీ అమ్మా నాన్నని మీరు అన్నారా? అమ్మా చాలా త్యాగం చేసావమ్మా, నా కోసం చాలా కష్టపడ్డావమ్మా నాన్న, నా కోసం చాలా కష్టపడ్డావు నాన్న, చాలా శ్రమపడ్డావు నాన్న అని ఏనాడన్నా మీ నాన్న దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకొని మీ నాన్న కష్టాన్ని, మీ అమ్మ కష్టాన్ని గుర్తుపట్టి నోరు తెరిచి 4 మాటలు అన్నావా? ఎవరో ఒకళ్ళు, ఒక బిడ్డ, 2, 3, 4, థ్యాంక్ యూ లార్డ్, వందనాలయ్యా, ఓ 10 మంది చేతులు లేచినాయి. మీరు అన్నారు అయ్యా అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి అయ్యా. ఇటు ఒక 10 చేతులు లేచినాయి, కాస్త అటు ఇటుగా 10 కూడా లేవులే, ఒక 5, 6 ఉన్నాయి అంతే. ఇటు 10 చేతులు లేచినాయి. ఆడపిల్లలు భోళా మనస్సులు అంటారు. ఆడపిల్లలు కొంతమంది అన్నారు, ఎక్కువ మంది అనరు. మగపిల్లల్లో కూడా ఎక్కువ మంది అనరు. ఎందుకు అనరో చెబుతా, ఏమంటారో చెబుతా. ఏంటి, కష్టపడ్డారా? కన్నప్పుడు వాళ్ళు కష్టపడకుండా, వాళ్ళు పెంచకుండా, వాళ్ళు కాలేజీ ఫీజు కట్టకుండా, వాళ్ళు స్కూల్ ఫీజు కట్టకుండా, వాళ్ళు బాధ్యతలు నెరవేర్చకుండా మరి ఎవడు నెరవేరుస్తాడు? మరి ఎందుకు అన్నారు? ఇవి మాత్రం ఎక్కువ వాడతారు, అవునా? కన్నప్పుడు మరి చేయొద్దా ఏంటి? ఈ మాటలు ఎక్కువ వాడతారు కానీ తల్లిదండ్రి శ్రమను గుర్తుపట్టి వాళ్లకు ఆదరణ కలుగునట్లు మాట్లాడరు. సరే, ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వద్దాం. బిడ్డలు కష్టపడి కుటుంబాన్ని సపోర్ట్ చేసి
కుటుంబానికి వెన్నుదన్నుగా వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి కష్టపడి త్యాగం చేస్తుంటే ఆ పిల్లల్ని గుర్తుపట్టరు, ఆ పిల్లల్ని కనీసం ఆదరణ కలిగించే విధంగా మాట్లాడరు, పట్టించుకోరు అసలు. ఎందుకు 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 అంటే ఒకే ఒక కారణం చెప్పగలను నేను, అహం. అహం ఏంటిది? అహం. ఈ మాట అవతలి వాళ్ళతో పలకాలంటే కొద్దిగా విరిగి నలిగిన మనసు ఉండాలి, కొద్దిగా వినయం కలిగిన మనసు ఉండాలి. ఆ మనసున్న వ్యక్తికి మాత్రమే అహం అడ్డు రాదు. ఎందుకంటే అహం విరిగిపోయిన వ్యక్తులు. అవతలి వాళ్ళు ఏ కొంచెం మంచిగా క్రియ చేసినా వెంటనే స్పందించి నువ్వు బాగా చేశావు అనగలిగే మనస్సులు అందరికీ ఉండవండి. అహంకారం కిలో లెక్క పేరుకుపోయి ఉంటుంది అందరికీ. దానికి వాళ్ళు పెట్టే పేరు ఏంటంటే సిగ్గు అని. చెంప పగలగొట్టాల సిగ్గు అంటే. అహానికి సిగ్గు అని పేరు పెట్టి కవర్ చేస్తారు కొంతమంది. సిగ్గా కష్టపడి చాకిరీ చేసి పెట్టి పోషిస్తున్న తల్లిదండ్రిని మెచ్చుకోలుగా 2 మాటలు మాట్లాడడానికి సిగ్గా? ఏం పెళ్లి చూపులా? ఏం మాయరోగం అనాలనిపిస్తుంది. మాయరోగం అంటే మీరు ఊరుకోరు కదా, అందుకని అనలే. కష్టపడే భాగస్వామిని కొంచెం మెచ్చుకోలుగా మాట్లాడి కొంచెం ప్రోత్సహించే విధంగా మాట్లాడడానికి సిగ్గా? విమర్శించడానికి లేదు సిగ్గు, తిట్టిపోయటానికి లేదు సిగ్గు, ఏం చేశారని ఎగతాళి మాటలు మాట్లాడడానికి లేదు సిగ్గు, మెచ్చుకోలుగా ప్రోత్సాహకరంగా 2 మాటలు అందించడానికి, వాళ్ళకు కొంచెం ఆదరణ ఊరడింపు కలిగించడానికి 4 మాటలు మాట్లాడడానికి సిగ్గు. సిగ్గు కాదు, అహం. ఏంటది? అహం. ఈ అహాన్ని బట్టే ఇంకా కొంతమంది దగ్గర ఇంకో దరిద్రపు లక్షణం ఉంటుంది. ఈ దరిద్రపు లక్షణం ఏంటో తెలుసా? భర్తను మెచ్చుకోదు. కష్టపడి చాకిరీ చేసి నానా పాటలు పడి ఇంటికి వచ్చి ఆమెకు అన్ని ఇంట్లో కూర్చోబెట్టి జరిపే భర్తను మెచ్చుకోదు. కానీ ఆయన వర్క్కి ఆయన వెళ్ళినప్పుడు ఇళ్ళ పక్కన మహాతల్లులు గ్యాదర్ అయ్యి మీటింగ్లు వేసుకుంటారు కదా, పనికిమాలిన కూటాలు పెట్టుకుంటారు, అరుగుల మీద ఆ ఇంట్లో ఈ ఇంట్లో గ్యాదర్ అవుతూ ఉంటారు. ఆ గ్యాదరింగ్లో వదిన ఆడబిడ్డలు, వదిన మరదళ్ళ మాటలు జరుగుతూ ఉంటాయి. ఈ మాటల్లో మీ అన్నయ్య ఇలా చేశాడు, మీ అన్నయ్య అలా చేశాడు, నీకు తెలుసా నా పేరున 5 లక్షలు వేసాడు, నీకు తెలుసా మీ అన్నయ్య నాకు ఇలా ఇది ఏంది నకిలీసా నలికీసా, ఇది ఆ నకిలీస్ చేశాడు, ఈ నలికీస్ చేశాడని ఏదో చెప్పిద్దా వదిన. పాపం ఈ అమాయకుడు ఇంటికి రాగానే ఇక అగ్గి మీద గుగ్గిలం అయిపోయింది. ఏందమ్మా అసలు ఏం పట్టించుకోవేంటమ్మంటే, ఏం పట్టించుకోవాలేంది? ఏం పట్టించుకోవాలి? నీకు ఏం సాధించావని, ఏం చేసావని, ఏం వెలగబెట్టావని? అక్కడ చూడు, పెద్ద నువ్వేదో మాకేదో దిగేసినట్టు మాట్లాడుతున్నావే, ఇన్ని లక్షలు వేసాడంట బ్యాంకులో, గోల్డ్ చేయించంట, అదంట ఇదంట అని పరపురుషుణ్ణి మెచ్చుకుంటారు. అవునా కదా? మీరు అమాయకంగా చూడవాకండి, మీరు లోకుల స్త్రీలో మెచ్చుకోవాలా? మరి ఈక్వలే కదా. సో ఇది ఏది జరగాలో అది జరగకుండా, ఏది జరగకూడదో అది జరిగేటట్టు మనుష్య ప్రపంచంలో కుటుంబాలలో అన్యుడు లేదు, క్రైస్తవుడు లేదు, అందరి కుటుంబాల్లో సాతాను పనిచేస్తున్నాడు. ఈ కీలకాంశాన్ని గుర్తుపట్టిన వాళ్ళ ఇళ్లలో నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. అదే వినబడింది. ఎందుకో తెలుసా? నీతిమంతులు వాళ్ళు. ఎందుకో తెలుసా? తమ స్వీయత విషయంలో, అహం విషయంలో విరిగిపోయి పాప పరిహారం కోసం యేసును ఆశ్రయించారు. అంతేకాదు, ఇక వారికి అహం ఉండదండి, విరిగిపోయింది. తమను తాము మెచ్చుకొని, తమను తాము గొప్ప చేసుకొని, తమను తాము గుర్తుంచుకొని, తమను తాము జాలిపడేవాళ్ళు కాదు. తమను తాము తృణీకరించుకొని, ఉపేక్షించుకొని ఎదుటి వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించే వ్యక్తులు వీళ్ళు. దీనులు. కుటుంబాల్లో దీనులు ఎక్కడున్నారు? అహంభావులు, గర్విష్ఠులు, గర్వహృదయాలు ఎక్కువైపోయారు.
95 కుటుంబాల్లో ఇంతే ఉన్నారు. తల్లులు, పిల్లలు, భర్తలు, భార్యలు మొత్తం. మీకేమన్నా ఇబ్బంది కలుగుతుందా? సత్యమేనా? సత్యమే అంటే చెయ్యొత్తు. చెయ్యొత్తు ఒట్టికెందుకు స్తోత్రం చెప్పు కదా. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అయినా ఇంటికి వెళ్ళి నువ్వు అనగలవా? ఈరోజు అంటే శాలేమని చెప్పాడనే ఆపులే షోలు అంటారంటే పోనీ 2-3 రోజులు ఆగి చెప్పు. చెప్పగలవా? ఏంటి చెప్పేది? ఇక్కడే మర్చిపోతారు. అట్లా అనకూడదులే అన్నావు, అట్లా అంటే అస్సలు మాటినడు. అసలు నువ్వు కష్టపడుతున్నావు అని అన్నావా, అమ్మో అసలు ఇక పైనకి కూర్చుంటాడు కప్పు మీద అంటది. ఏం తెలియగల్లా? నాకు చెబుతారు ప్రసంగానికి రివర్స్ ప్రసంగం. అట్లా అనకూడదులే అన్నావు అంటే అసలు ఆడవాళ్ళు మాటిండు అంటాడు తమ్ముడు. పిల్లల్ని మెచ్చుకోకూడదంట తల్లిదండ్రులు అంటారు. తప్పు. అహం విరగని జీవితాలు, అహం విరగని క్రైస్తవ సమాజం, అహం విరగని క్రైస్తవ కుటుంబం, అహం విరగని ఆత్మీయ నాయకత్వం. దేవుని సన్నిధిలో కష్టపడి శ్రమపడి పరిచర్య చేసిన పరిచారకులను మెచ్చుకోరు కొంతమంది ఆత్మీయ నాయకులు. నా బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు, వాళ్ళు ఎంతో శ్రమ పడుతున్నారు, వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారని మెచ్చుకోలుగా మాట్లాడరు. ఏదో మరి వాళ్ళకి ఏదో జీతాలు ఇచ్చినట్టు పెత్తందారితనం చేస్తారు కొంతమంది సేవకులు. చేయవా? దైవజనుడు చెబితే చేయవా? దాన్ని ఒకదాన్ని అడ్డం పెట్టి పెత్తనం చేస్తా నీకు ఊరికి ఆలోచిస్తూ ఉండ. మీకు అప్పగించిన మందం మీద మీరు ఏలికలైనట్టు ఉండక దీనులై మిమ్మల్ని మీరు తగ్గించుకొని వారికి మందకు దీన మనసుతో సేవ చేస్తూ మాదిరిగా నడుచుకోమన్నాడు. పెత్తందారితనం చేయకూడదండి. క్రైస్తవ సమాజాల్లో, సంఘాల్లో, కుటుంబాల్లో సాతాను మనుషుల్లో అహమును రెచ్చగొట్టి అహమును నింపి అసమాధానాన్ని అందరి ఇళ్లలో నింపి పడేశాడు. ఒకే కప్పు కింద బతుకుతున్నారు కానీ అందరికీ ఒకరి పట్ల ఒకరికి నలుగురు ఉంటే ఒకరి పట్ల ఒకరికి సరైన అండర్స్టాండింగ్ ఉండదు, గౌరవం ఉండదు, గుర్తింపు ఉండదు, ఆదరణ ఉండదు. ఇది దైనందిన జీవితంలో, శారీరక జీవితంలో ఎదుర్కొనేటువంటి శోధన. కొద్దిగా విరగ్గలిగితే అహాన్ని విరిచివేయగలిగితే, దీన మనసుతో ఈ మాట అనగలిగితే అది దేవుని కుటుంబం అవుద్ది. దీన్ని గురించే కుటుంబ జీవితం ఎలా ఉండాలర్రా అనే పాఠాన్ని నేర్పడానికి పరమగీతము గ్రంథంలో పెట్టాడు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. తెలుసా? పరమగీతం మొత్తం మీరు ఈ దరి నుంచి ఆ దరికి చదవండి. ఇద్దరి మధ్య సంభాషణ విపరీతంగా ఉంటుంది. ఆ ఇద్దరి మధ్య సంభాషణ ఏంటి? నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. అసలు ఆయన ఇలా ఉంటాడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, ఆయన నా కోసం ఇంత శ్రమ పడ్డాడు, తల మంచుకు తడిసింది, ప్రియురాలా తలుపు దీమని మొత్తుకున్నాడు. అయ్యో నా ప్రియుడు ఎంతో శ్రమ పడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, అలసి సొలసి వచ్చాడు, అశ్రద్ధ చేశాను. ఈమెమో ఆయన గురించి మాట్లాడుతుంది, ప్రాణప్రియుని గురించి. ఆయనేమో అసలు నా ప్రియురాల సంగతి మీకు తెలుసా? 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలు గలరు. ఎంతమంది ఉన్నా ఆ లేడీస్ అంతా వేరు. నా పావురము, నా ప్రియురాలు, నా నిష్కళంకురాలు ఒక్కతే. మీరు చూడండి, కావాలంటే ఇంటికి వెళ్ళినాక ధ్యానించండి పరమగీతాన్ని. పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఘనపరుచుకుంటూ, ప్రశంసించుకుంటూ, ఒకరినొకరు అశ్రద్ధ చేసినందుకు బాధపడుతూ యెషయా గ్రంథము 54వ అధ్యాయము మీరు చూడగలిగితే, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదానా. చూడొకసారి యెషయా గ్రంథము 54వ అధ్యాయము. చదువు నాన్న.
ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఉమ్, ఆదరణ లేక ఉన్నదానా, ఆ. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. 11వ వచనం చూసారా? ఆ తర్వాత చూడండి 6వ వచనం చూడండి. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లును, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించున్నట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. ఇదిగో నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనై తిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మా, ఇలా అనుకుంటున్నావా? ఇట్లా చేశాను, నిమిషం మాత్రం కోప్పడ్డాను, గొప్ప వాత్సల్యం చూపిస్తాలే నీ పక్షంగా. దేవుడు తన బిడ్డలను అంటున్నాడండి. ఈ టైపులోనే పరమగీతంలో ఉంటుందన్నమాట. నా ప్రియురాలు ఎలా ఉంటుంది? బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. పరస్పరం ఒకరినొకరు ఎంత మమకారం అనురాగంతో గౌరవించుకుంటారో, ఘనపరుచుకుంటారో చాలా క్లియర్గా రాసింది. ఇక్కడ ప్రియుడి దగ్గర అహం కనపడదు, ప్రియుడి దగ్గర అహం కనపడదు, ప్రియురాలి దగ్గర అంతకన్నా కనపడదు. వాస్తవంగా ప్రియురాలు ఎక్కడ, ప్రియుడు ఎక్కడ? అమ్మో, ఆయన ఆకాశమందు ఉన్నవాడు, మనం భూమి మీద ఉన్నవాళ్ళం. మనం ఎక్కడ, ఆయన ఎక్కడ? ఆయన ఏమంటాడు తెలుసా? అసలు అందరూ వేరు, మీరు వేరు. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో, అంటే అనేక కోటాను కోట్ల ప్రపంచాల్లో ఉన్నటువంటి ప్రజలందరికంటే కూడా మీరు ప్రత్యేకంగా ఉన్నారు అని కనపరుస్తాడు. సంఘమేమో ఆయనని, అమ్మో అయ్యా నువ్వు ధవళవర్ణుడివి, రత్నవర్ణుడివి, అధికాంక్షణీయుడివి. ఇద్దరి దగ్గర అహం కనపడదు. భక్తుని దగ్గర, దేవుని దగ్గర అహం కనపడదు. కానీ కుటుంబాల్లో మాత్రం ఇది ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఇదే ఒక పెద్ద దయ్యపు శోధన. కుటుంబాల్లో వేదనకి, దుఃఖానికి, అసమాధానానికి, అల్లరికి, ఎడబాట్లకి, కలతలకి, కన్నీళ్ళకి చాలా వరకు ఈ అహమే కారణం. అన్నా, నువ్వు వచ్చినవి ఏంది? అసలు నువ్వు చెప్పేది ఏంది? ఎటు నుంచి ఎటుపోతున్నావు? ఇంతకు తిన్నావా? ఉపవాసం ఉన్నావా? కాస్త ఏదో మైండ్ నీకేదో బిడి తప్పినట్టు ఉంది, ఏదో వేరే రూట్లోకి వెళ్ళిపోయినట్టున్నావని మీకు డౌట్ వచ్చే అవకాశం ఉంది. ఏం పోలేదు, చదివించిన వచనం దగ్గర ఉన్నా, నాకు తెలుసు. ఆయన వారిని బలవంతముగా పంపివేసి అని ఉంది. ఇప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? ఏ ఆదరణ మానవుని దగ్గర నుంచి మానవుడు ఆశిస్తాడో, తన వారి దగ్గర నుండి ఆశిస్తారో, అది దొరకనప్పుడు మనుషులు ఇతరులను వెతుక్కుంటారండి. ప్రభువుకి ఒకసారి స్తోత్రం చెప్తారా? ఒక బిడ్డకి తల్లిదండ్రి దగ్గర నుండి రావాల్సిన గుర్తింపు లభించకపోతే వాడిని అలా గుర్తించే వాళ్ళు ఎవరున్నారో వాడు వెతుక్కుంటాడు ఖచ్చితంగా. అందుకే చాలామంది తల్లిదండ్రులతో కంటే ఎక్కువ బయట ఫ్రెండ్స్తో ఎక్కువ గడుపుతారు. వాళ్ళ రహస్యాలన్నీ ఫ్రెండ్స్కి చెప్తారు కానీ తల్లిదండ్రికి చెప్పరు. ఎందుకో తెలుసా? వీళ్ళకి అర్థం అవ్వదు కదా, అర్థం చేసుకోరు కదా. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, ఫ్రెండ్లీ మైండ్ ఉండదు కదా. అందుకని తల్లిదండ్రుల్ని పక్కన పెట్టి అవుటర్స్తో ఎక్కువ సాంగత్యం చేసి వాళ్ళ రహస్యాలన్నీ ఇతరులకు పట్టించుకొని చివరికి వాళ్ళు బ్రతుకులు పాడు చేసుకుంటారు. అంటే ఎక్కడ ఆదరణ దొరకాలో అది దొరకనప్పుడు, ఎక్కడ గుర్తింపు లభించాలో అది లభించినప్పుడు. అన్నయ్య, అసలు నా భర్తని ఆమె వల్ల వేసుకుంది అన్నయ్య. ఎట్లా వేసుకుందమ్మా? మందు పెట్టింది అన్నయ్య, మందు పెట్టింది అన్నయ్య, మందు పెట్టింది. అసలు అదే పిచ్చిలో వెళ్ళిపోతున్నాడు అన్నయ్య. మందు కక్కిద్దాం అనుకుంటున్నాను అన్నయ్య, మందు కక్కిద్దాం. నేను ఒక మాట చెబుతా, ఒకసారి ఆలోచించండి బుర్ర పెట్టి. మందు శరీరానికి, మనసుకు మందు పెట్టేవాడు ఎవడన్నా ఉన్నాడా?
ఒక్కసారి చెప్పాలి నాకు. త్రాగుడు మానిపించడానికి తాయెత్తు కట్టినట్టు. ఏం పర్వాలా, భార్య తీసుకెళ్తే ఎంత పెద్ద తాయెత్తు అయినా వేసుకుంటాడు, అమాయకంగా మొహం పెట్టి వెళ్తాడు. పదవే, నాకు కూడా మారాలని ఉంది పదవే అని అమాయకంగా ఫేస్ పెట్టి, అసలు నేను ఎంత దాన్ని వదిలించుకోవాలని ఎంత ఇబ్బంది పడుతున్నానో నీకేం తెలుసు అంటే, భార్య అమాయకంగా అవునా అట్లయితే పాయ నీకు తాయెత్తు కట్టిస్తాను, 5,000 పోతే పోయినాయి, అది కడితే ఇక నీకు ఆ తాగుడు వ్యసనం ఉండదండి అంటే, పోతే పోయింది. 5,000తో పాటు నాకు కొంత శోధన కూడా పోయింది. అంటే నేను త్రాగుడు మానుకోవడానికి కష్టపడుతున్నానన్న సంగతి తనకు అర్థమైతే ఇక ఎప్పుడన్నా తాగి వచ్చిందో కూడా ఫీల్ అవ్వదు. అర్థమైందా? అందుకని అమ్మాయింగా పోయి తాయెత్తు కట్టి తాయెత్తు శరీరానికి కట్టావు. అరే మైండ్ ఎట్లా మారిద్ది? పసరు దాపిచ్చావు శరీరానికి. తాగాలి అనే వాంఛ మనస్సులో పుడుతుంది. నా శరీరానికి మత్తు బాగుంది అనే ఆలోచన మనస్సులో కలిగింది. నువ్వు శరీరానికి పసర్లు దాపుతావు, తాయెత్తులు కట్టిస్తావు, ఇంజక్షన్లు చేసి ఏదో తిప్పలు పడతావు. మనస్సులో మార్పు ఎలా కలిగిద్ది? ఓసారి ఒక ఆయుర్వేద వైద్యుడిని కనుక్కున్నా. ఎంత గొప్ప తాగుబోతునైనా మేము మానిపిస్తామని పేపర్ ప్రింట్ చేసి ప్రచారం చేస్తూ ఉంటే ఆయన్ని పర్సనల్గా కలిసి తెలుసుకుందామంటే ఆ రహస్యం చెప్పలే ఆయన. తర్వాత నేను ఉన్నప్పుడే 2 కస్టమర్లు వచ్చారు, లేడీస్. వాళ్ళతో ఆయన సంభాషించేటప్పుడు అసలు రహస్యం కనుక్కున్నా. ఇప్పుడు ఈ రహస్యం నేను చెప్పాను అనుకో, పాపం త్రాగుబోతూ భర్తలు ఉన్న భార్యలకు అన్యాయం చేసినోడిని అవుతా. నేను చెప్పను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పనులే. అక్కడ ఒక చిన్న చిట్కా జరిగిద్ది అంతే. అది మనస్సుకు మందు కాదు, శరీరానికే. చెప్పేదా? ఆ రహస్యం పాపం గుట్టు విడిపోతుందేమో. మళ్ళీ పట్టుకొని కొడతారు. ఎందుకు వచ్చింది కూడా నేను చెప్పనులేదు, కొట్టుకు సత్తారు. సరే వద్దులే. సో టోటల్గా వాళ్ళు చేసేది ఏదైనా శరీరానికే చేస్తారు కానీ మనసుకు ఎవడు చెయ్యలేడు. మరి ఇప్పుడు ఆమె నా భర్తను వశపరుచుకొని మందు పెట్టింది, అందుకని అదే పిచ్చిలో వెళ్ళిపోతున్నాడు అని ఈమె అంటది. అని ఏం చేసిద్ది, తీసుకెళ్ళి ఆ మందు గక్కిద్దామని ఆ పసరు ఈ పసరు తాపితే పాప అప్పటిదాకా బాగున్నోడికి వాస్తవంగా వాడి కడుపులో ఏ మందు లేదు. ఈ పసరు ఆ పసరు తాగి కక్కి కడుపు చెడిపోద్ది వానికి. అట్లాగా నెమ్ము బలహీనతకు గురై చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మందు పెట్టినందుకు కాదు, పెట్టారన్న అనుమానంతో కక్కిచ్చి కడుపులో ఏం లేదు. అసలు లేదన్నా, అది పవర్ఫుల్ అన్నా అలానే ఉంటుంది కడుపులో. అవునా? అబ్రహాం ముక్క ఎట్లుంటుంది? అబ్రహాం ముక్క ఎట్లుంటుందండి? బాగా ఫ్రై చేసిన చికెన్ ముక్క ఎట్లా ఉంటుంది? ఇస్సాకు వేట మాంసం ముక్క ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి కదా. ఆ గట్టి ముక్కలో ఉదరాబదరా నవిలి మింగితే ఆ కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్స్ ఎంత డేంజరో తెలుసా? ఆ మటన్ ముక్కలను సైతం భస్మం చేసి పడేస్తాయి. అంత భయంకరమైన జఠరాగ్ని గర్భంలో మండుతూ ఉంటుంది, యాసిడ్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి, ఆమ్లాలు. అంత ఆమ్లాలు భస్మం చేయవా? 2 ప్రక్రియలు జరుగుతాయి. ఒకటి విసర్జన ద్వారానైనా నెట్టేస్తుంది, లేదా భస్మమైనా చేస్తుంది. కడుపుకు ఆ సౌకర్యం పెట్టాడు దేవుడు. కానీ లేదు, కడుపులోనే ఉంది, అది ఇదని పిచ్చి పనులు చేసి వాళ్ళని అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంది కాక రోగాల పాలు చేస్తారు. అసలు మందేంటో నేను చెబుతా. ఒకసారి అత్తాకోడల స్టోరీ ఒకటి చెప్పా, గుర్తుందా? అత్త టార్చర్ తట్టుకోలేక సావగొట్టాలని తన మేనమామ దగ్గరికి వెళ్ళి మందు ఇవ్వమంటది. ఒకసారిగా చేస్తే నీ మీద డౌట్ వచ్చిద్ది అమ్మాయి, అందుకని ఇదిగో ఈ మందు తీసుకో, ఇది రోజు కొంచెం పాలల్లో కలిపి పెట్టు, మెల్లమెల్లగా ఎక్కుద్ది విషం, కొద్ది రోజులకి ఆ ముసలిది తెచ్చిది, పీడ వదిలిపోయిద్దని ఆమె మేనమామ మంది ఇస్తాడు. ఆ ఇచ్చేటప్పుడు చెబుతాడు ఏమనంటే, ఎటుకూడి ముసలిది ఒక 20-30 రోజుల్లో సచ్చుద్ది కాబట్టి
నీ మీద ఏమాత్రం అనుమానం రాకుండా ఉండాలంటే కొద్దిగా నువ్వు అహాన్ని విరగొట్టుకొని కాస్త ప్రేమగా ఉన్నట్టు నటించు. ప్రేమ ఉన్నట్టు నటించు అంతే. ఏసడించుకుంటుంది, 2-3 రోజులు నమ్మదు. నాటకాలాపు చూశారులే నీ ప్రేమ నాటకాలు అంటది. అయినా పట్టించుకోవద్దు, మనసులో అనుకో, ఎటుగుడి సస్తావు కదే అనుకొని నటించు, కొంచెం విషం పెట్టినట్టు అంతే. అదే పాలిచ్చినట్టు, ప్రేమించినట్టు, సేవించినట్టు, ఆమెను ఏదో కొంచెం ఆదరించినట్టు షో చేయి చాలు. అసలు మందు ఇది. ఎప్పుడైతే ఆయన దగ్గర ఆ మందు తీసుకెళ్ళి మరి ఆమె పాలు ఇస్తే పాలలో కలిపి పెడితే ఆమె తాగాలంటే మరి ముందు ఏం ప్రేమగా నటించాలి కదా. ఏం నటన చేయటం మొదలుపెట్టింది. అత్త తిడతా ఉన్నా, మీరు తిడతారు కానీ చాలా మంచివారు అత్తయ్య, అదే అత్తయ్య, ఇది అత్తయ్య, మీ కాళ్ళు నొక్కనా, అజ్జేనా ఇజ్జేనా అంటే 2-3 రోజులు ఆయన చెప్పినట్టుగానే నటిస్తున్నావా, నాటకాలు ఆడుతున్నావా అన్న మనిషి 3వ రోజు నుంచి చిన్నగా మెత్తబట్టం మొదలుపెట్టింది. వారం తిరిగేసరికి అంతకుముందు కోడల గురించి వికారంగా ప్రచారం చేసిన మనిషి, నా కోడలు అంత గొప్పది, ఇంత గొప్పదని ఆ ప్రచారాన్ని మార్చి మంచిగా మాట్లాడటం మొదలుపెట్టి చివరికి 2 వారాలు తిరిగేసరికి ఇక కోడలకు కావలసినవన్నీ సమకూర్చి ఆఖరికి బీరువా తాళం కూడా ఇచ్చేసి తన కోసం ఏమీ పొందలా వృద్ధురాలు, అంత కోడలకే సమకూర్చి పెడుతుంటే 20-21 రోజు సమయం గడిచేటప్పటికి మరి చచ్చిపోద్ది కదా. ఇంత ప్రేమించే మనిషిని నేనేంది చంపాలనుకున్నానని ఆ విషం విరుగుడు కోసం మళ్ళీ మేనమామ దగ్గరికి పోయింది. అప్పుడు ఆయన చెప్తాడు, ఎట్లా ఇక నేను మందిచ్చానంటే తిరుగులేదమ్మా, ఖచ్చితంగా చచ్చిపోద్ది, ఇక నువ్వు ఏం చెప్పినా లాభం లేదు, దానికి విరుగుడు లేనని మందిచ్చాను నేను అంటే బోరు నేడిసిది ఆయన కాళ్ళు పట్టుకొని, ఎట్లా నన్నా కానీ మా అత్తయ్య బతకాలి, నేను ఊరుకోను, లేకపోతే నన్ను కూడా చంపే, నాకు కూడా విషమే అని కూర్చుంటుంది. ఏంటమ్మా అంత ద్వేషించావు, ఆమెను చావాలనుకున్నావు, ఇంత ప్రేమిస్తున్నావు ఏంటంటే, ఏమో నాకు తెలియదు, ఆమె తేడా అనుకున్నా, కాదు చాలా మంచిది, ఆమె మంచి మనసు ఉన్నది, ఆమె మాట పిలిసే కానీ మనసు చాలా మంచి మనసు. ఇప్పుడు అది కూడా పోయింది. కన్న కూతుర్ని కంటే కూడా ఎక్కువ చూస్తుంది నన్ను, ఆమె బతకాలి, బాగుండాలి, లేకపోతే నేను దుర్మార్గురాలను అయిపోతాను అని ఏడిచి మొత్తుకుంటే అప్పుడు చెబుతాడు, సరే పో వెర్రిమోహం, నేను మందు విషం లేదు, పాడు లేదు, మోకాళ్ళ నొప్పులు మందిచ్చాలే, మోకాళ్ళ నొప్పులు మందిచ్చాలే, నువ్వు వెర్రిదానం అయినంత మాత్రాన నేను వెర్రివాడిని అవుతానా? కక్షతో సాధించలేమమ్మా, ప్రేమతో గెలవగలుగుతాం ఎవరినైనా. ప్రేమకంత బలముంది తల్లి, నాకు తెలుసు. కఠిన పాషాణ హృదయాన్ని కూడా బ్రద్దలు చేసే శక్తి ప్రేమకుంది. ప్రేమ అగ్నిని అగాధ జలములు సైతం ఆర్పజాలవు, దానికంత పవర్ ఉంటుంది. అదే ఇప్పుడు నా భర్తకు మందు పెట్టింది, ఇట్లా చేసింది, అట్లా చేసింది, దారి మళ్ళించిందని కొంతమంది మొత్తుకొని పాపం వాడిని బాడిగెద్దు తిప్పినట్టు తిప్పుతూ ఉంటారు అటు ఇటు. వేస్ట్. అది కాదు అసలు సూత్రం. మందు లేదు, మాకు లేదు, ఎవరు ఏ ప్రయోగాలు చేసినా అదేం ఉండదు, అది వేస్ట్. అది కాదు. నీ దగ్గర ఆదరణ కోల్పోయి, నీ దగ్గర విమర్శను ఎదుర్కొని, తిరస్కారాన్ని ఎదుర్కొని ఒంటరిగా ఫీల్ అవుతున్న అతన్ని గుర్తించినటువంటి వ్యక్తి, అతన్ని ఆదరించినట్లు మాట్లాడే వ్యక్తి పరిచయం అయింది. నీ దగ్గర మిస్ అయినది అక్కడ కనబడుతున్నందున తనకు తెలియకుండానే దాని వైపుకు ఆకర్షింపబడ్డాడు. అదే మందు. అట్లయితే ఇక నుంచి నేను కూడా ప్రేమిస్తాను అని ఈ మాట విన్న తర్వాత ఇక బలవంత ప్రేమ మొదలుపెట్టిద్ది. నీకోసం నేను ఇన్ని రకాలు చేశాను, చూడు వెధవా, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసుకో అన్నట్టు ఇక బలవంత ప్రేమ మొదలుపెట్టి, నీకోసం ఇచ్చేసా, తిను, ఇదిగో ఇదేశాను, అలా పోదాంపా, ఇట్లా అంటే ఇదేందిరా కొత్త వేషం మొదలుపెట్టింది, ఇది నీ ఒరిజినల్ కాదే. ఇంకా భయం కూడా స్టార్ట్ అయింది వానికి. అలా నువ్వు యేసయ్య గురించి చదివించి ఏందన్నా నువ్వు చెప్పేది? ఏందంటే ఈరోజు అక్రమ సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయో, స్త్రీలు పురుషులు ఎందుకు చెడిపోతున్నారో, యవ్వన బిడ్డలు ఎందుకు చెడిపోతున్నారో, ముసలి వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, వాటన్నిటికీ అసలు కారణం ఎక్కడుందో చెబుతున్నా. తెలివైన వాళ్ళకి ఇది విలువైన సంగతే,
తెలివి తక్కువ వాళ్ళకి అర్థం కాదులే, వాళ్ళ కోసం చెప్పను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి మీరందరూ గట్టిగా. హల్లెలూయా. అసలు నాకు హస్బెండే లేడన్నా అంటే గొడవ లేదు, దేవుడినే జీవిత భాగస్వామ్యం చేసుకుని ప్రశాంతంగా బతికాయి, గొడవ లేని పని. ఇక పిల్లలు ఉన్నారు, పిల్లల్ని గుర్తించు. ఏదో ఒక బంధం ఉంటుంది నీకు. ఏ బంధం లేకుండా ఒంటరిగా ఉంటే ఇరుగు పొరుగులన్నా గుర్తించి ప్రేమించు, వాళ్ళ దగ్గరన్నా నీకు ఇంత స్థానం లభిస్తుంది. అవునా? అయిపోయింది. ఈ ఆదరణ అనేది మనం కోరిన వ్యక్తుల దగ్గర దొరకనప్పుడు, మనం వెతికిన వ్యక్తుల దగ్గర దొరకనప్పుడు అది ఎక్కడ దొరుకుతుందో అటువైపుకి మనసు ఆకర్షింపబడుతుంది. అలా ఆకర్షింపబడిన ఆకర్షణ ఎంత జటిలమైందంటే ఇక ఆ వాడిని 100 గొలుసులు పెట్టి లాగినా వాడు కష్టం మారడం. చాలా కుటుంబాలు అలా విచ్ఛిన్నమైపోయినాయి. అందుకే చెప్తున్నా, జాగ్రత్త. ఎదురు వాళ్ళు తేడా వీళ్ళు తేడా కాదు, ప్రేమ చూపించారు అంతే, గుర్తించారు అంతే. ఇప్పుడు ఏముందండి, ఆడ మనిషిని భర్త గుర్తించట్లేదు, ఏసడించుకుంటున్నాడు, అసహ్యంగా మాట్లాడుతున్నాడు, ఎట్లా పడితే అట్లా వ్యవహరిస్తున్నాడు. ఎవడో కనపడ్డాడు, ఎవడో గుర్తించినోడు ఒకడు కనపడ్డాడు, ఎక్కడో పరిచయం, వాడు ఎక్కడో తయారవుతారుగా. వాడికి బాధ్యత తీసుకొని మరి ఫోన్ చేసి, ఏంటండి ఎలా ఉన్నారు, ఈరోజు ఏంటి మీ ముఖం చిక్కిపోయింది అంటాడు. చిక్కిపోవడానికి భర్త కారణం, వీడేమో చిక్కిపోయిందని గుర్తించి బాధపడుతున్నాడు. ఏంటంటే అలాగున్నారు, అసలు ఏం మాట్లాడట్లేదు, కొంచెం మాట్లాడండి, మీ మాట కోసం పొద్దున్న నుంచి ఇప్పటిదాకా పడిగాపులు కాశాను అంటే వీడికి నేనంటే ఎంత ప్రేమ. ఆ దరిద్రుడి కోసం అంత చేసినా ఆ దరిద్రుడు గుర్తించట్లా. ఇంకా అతను అంటాడు, ఏమన్నా చేయాలా, మీకు ఏదన్నా నేను మీకు సహాయం చేయాలా, మీకు ఏదైనా అవసరం ఉందా, ఏదైనా సమస్య ఉందా, నాకు చెప్పండి, నేను డీల్ చేస్తాను, అది ఎంతటిదైనా. మీరు ఎందుకు అలాగ ఉంటున్నారు, నాకు నా ఫ్రెండ్స్ అసలు ఈరోజు ఫంక్షన్ ఉంటే నేను ఆ ఫంక్షన్కి వెళ్ళి భోజనం కూడా చేయలేదండి. అయ్యో ఎందుకండి, మీరు ఎందుకు భోజనం, అది ఏం చేస్తామండి మీరు అట్లా ఉంటే అంటాడు. అరే ఎంత ఇష్టం వీడికి నేనంటే. ఈ రకంగా చిన్నగా దురాలోచనలోకి వెళ్ళిపోయి కొద్ది కాలానికి, వెంటనే దారి మళ్ళకపోయినా కొద్ది కాలానికి బలహీనపడే అవకాశం ఉందా లేదా? ఉందే. అలాగే పురుషుడి విషయంలో కూడా ఒక స్త్రీ పదే పదే అతన్ని గుర్తించి, అతని పరిస్థితులను గుర్తించి, అతనితో ప్రేమగా మాట్లాడుతూ అతని విషయంలో సీరియస్గా ఉందనుకో, భయంకరమైన ఆకర్షణ అది. ఏం బెదరో, ఒప్పుకుంటారా? కాబట్టి ఈ ఆకర్షణల కంటే ఏ మందులు మాకులు పెద్ద ఆకర్షణ కలిగించలేవు. కాబట్టి సమాజంలో కుటుంబాలుగా మనం ఉంటున్నప్పుడు పిల్లలు కానీ, తల్లులు కానీ, భర్తలు కానీ, భార్యలు కానీ ఇతరులను ఆశింపకుండునట్లు వారికి మనం జరపవలసిన మర్యాద యావత్తు కూడా మన నుండి జరుగునట్లు మనం జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే ఆదరణ కోసం, వినండి, ఆదరణ కోసం, స్వాంతన కోసం కలిగి ఉన్న బంధాలని బలవంతముగా వదిలించుకోవడానికి ఇష్టపడతారు. ఇప్పుడు వచ్చే పాయింట్లోకి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయడానికి ఇష్టపడతారు? మనసు రాయి చేసుకొని బలవంతంగా వదిలించుకోవటానికి ఇష్టపడతారు. రహస్య జీవితానికి అలవాటు పడతారు. ఇది యేసయ్య జీవితాన్ని చూపించి ఎందుకు మాట్లాడుతున్నామంటే అది ఆత్మీయ సంగతి. దాన్ని చెప్పబోయే ముందు భౌతిక సంగతిగా ఒక పాఠం నేర్పా. అర్థమైందా? ఇక బలవంతంగా తమ మనసును తామే చంపేసుకుంటారు, మనస్సాక్షిని తమ మనసును తామే కఠినపరుచుకొని బలవంతంగా అడ్డదారుల్లోకి వెళ్ళి, రాంగ్ రూట్లోకి వెళ్ళి పొరపాట్లు పడి వాళ్ళు పాడై జీవితం, మిగిలిన వాళ్ళ జీవితాలు కూడా పాడైపోయేటట్టు ఇక బరితెగిస్తారన్నమాట. ఇది ఎందుకోసం?
ఎవరి బాధ్యత, ఎవరి పాత్ర వాళ్ళు సరిగా పోషించనందున, ఎవరి బాధ్యతలు వారు గుర్తించి సరిగా నెరవేర్చనందున కుటుంబాల్లోని వ్యక్తులు ఇలాగూ తయారై జీవితాలు పాడైపోయి విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితి. అందుకని మీకు అందరికీ దేవుని పిల్లలు కనుక లైవ్లో చూసేవాళ్ళు ఎందరున్నారో నాకు తెలియదు, కానీ మీ కుటుంబాలు, మీ జీవితాలు జాగ్రత్త. ఇప్పుడు ఈ మాటలు చెప్పానని కుటుంబ సభ్యుల్ని సందేహించి, అనుమానించి, ఎట్లా పడితే అట్లా చూసి మళ్ళీ శాపగ్రస్తులు కాకండి. కొంతమంది ఉంటారు, అమ్మా ఈరోజు శాలేమన్న చెప్పాడు కదా, నేను సరిగా నిన్ను పట్టించుకోవట్లేదు కదా, అట్లేమన్నా ట్రై చేసావా అంటారు. శాపగ్రస్తులు అవుతారు. అలాగ అనొద్దు. నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే ఆ అమ్మాయిని చేయటం కాదు, నేను ఇంతవరకు అలాగా ప్రవర్తించలేదు, సో కాదు, నేను అలాగా ప్రవర్తించాలి, నా ఆహాన్ని విరిచేయాలి, నేను నా కుటుంబ సభ్యుల్ని గుర్తించాలి, శ్రమపడే వాళ్ళని గుర్తించాలి, నా వంతు ఆదరణ నేను వారికి కలిగించాలి. నా బిడ్డలు ఎవరి ఆదరణ కోసమో అడుక్కునే గతి రాకూడదు. నా భర్త ఎవరి ఆదరణ కోసమో వెతుక్కునే కర్మ పట్టకూడదు. నా భార్య ఎవరి ఆదరణ కోసమో వెతుక్కుని అడుక్కునే కర్మ పట్టకూడదు. నా తల్లిదండ్రులు నన్నుగాక మరి ఏ పిల్లల దగ్గర ఆదరణ వెతుక్కునే కర్మ పట్టకూడదు. నా పిల్లల్ని నేనే ఆదరించాలి, నేనే గుర్తించాలి. నా భర్తను నేనే గుర్తించాలి, నా భార్యను నేనే గుర్తించాలి, నా తల్లిదండ్రుల్ని నేనే గుర్తించాలి. కొంతమంది తల్లిదండ్రులు వస్తారు నా దగ్గరికి, అయ్యా 2 మాటలు మాట్లాడయ్యా నాతో. ఎందుకమ్మా? చాలామందిని అన్నానయ్యా, కానీ పలకరించరయ్యా, పట్టించుకోరు. ఉండలేక ఇక్కడికి వచ్చానయ్యా. నువ్వు కూడా కాదంటే ఇక ఏ రైలు పట్టాలో చూసుకుంటాను. మరి ఏం చేసేది? నాకు ఎక్కడ ఆదరణ లేదు. మరి పిల్లలు ఎంతమంది అమ్మా? పిల్లలు ఉండటానికి ఏమయ్యా 3 కొడుకులు, 2 కూతుళ్ళు, 5 ఉన్నారు. మరి 5 ఉండి మరి ఏంటి నీకు అబ్బరి? ఏం చెబుతావులేయ్యా? రెక్కలు ముక్కలు చేసుకొని కనీ పెంచి పెద్ద చేసి గొప్పవాళ్ళని చేశాను. ఈరోజు నేను పనికి రాకుండా పోయాను. ఏ ఇంటికి పోయినా అందరికీ బరువే. నేను రోషంగా బతికాను. ఈరోజు నన్ను అట్లాగా ఉండేట్లా. అదేందమ్మా కొడుకులు ఉన్నారు కదా, ఆ కొడుకులు మనోళ్ళే, కోడళ్ళు మనాళ్ళు కాదు కదా. కొడుకులు కోడళ్ళకు బానిసలు. మరి మాకు సపోర్ట్ చేస్తే భార్యలు మరి మాట వినరు కదా. అందుకని వాళ్ళకే జేజేలు పలుకుతారు, నన్ను పట్టించుకోరు. అయ్యా నువ్వు కూడా కాదంటే నువ్వో గొయ్యో ఇక నాకు మార్గం లేదు అని బోర్ నేర్చిన తల్లిదండ్రుల్ని చూశాను నేను. అంటే తమ బిడ్డల దగ్గర ఆదరణ దొరకక మరొకటి దగ్గర ఆదరణ దేహి అని అడుగుతున్నారండి. నీ తల్లిదండ్రులను అలా ఇతరుల యొక్క ఆదరణ అడుక్కునే పరిస్థితి ఎందుకు రానిచ్చావు? ఆ గతి ఎందుకు పట్టించావు నీ తల్లిదండ్రికి? మా అమ్మ మా నాన్న మమ్మల్ని ఆదరించరు. ఆంటీ, అంకుల్, మీ పిల్లల్ని మీరు బాగా చూసుకుంటారు కదా, మీ దగ్గర ప్రేమ చూసాం మేము. మా ఇంట్లో ఇలా ఉండదు ఆంటీ, మా ఇంట్లో ఇలా ఉండదు అంకుల్, మా నాన్న ఇలా ఉంటారు, మా అమ్మ ఇలా ఉంటుంది. ఇంత చనువుగా, ఇంత స్వతంత్రంగా, ఇంత క్లోజ్గా ఉండరు. వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది మాకు. మీ దగ్గర కొంచెం ఈ ప్రేమ దొరుకుతుంది. మీ పిల్లలతో పాటు మమ్మల్ని కూడా అలా ప్రేమిస్తారా ఆంటీ, అంకుల్ అన్న పిల్లల్ని కూడా కొంతమందిని చూశాను. ఇతరుల దగ్గరికి వెళ్ళి అంటే ప్రేమను, ఆదరణను దేహి అని అడుక్కుంటున్నారు. ఎందుకు అంటావు? లక్షలు సంపాదించేశాను వాడికని. లక్షలు సంపాదించేశావు, ఏను తగలబెట్టనా? నీ లక్షలు ఏం చేసుకుంటాడు వాడు? నువ్వు లక్షలు సంపాదించకపోయినా ప్రియమార వాని దగ్గరగా తీసుకొని, బిడ్డను కుమార్తెను దగ్గరగా తీసుకొని ప్రేమను పంచు, సమయం ఇవ్వు, వాళ్ళ మనసును అర్థం చేసుకో, వాళ్ళలో ఉన్న టాలెంట్ గుర్తించు, వాళ్ళని ఎంకరేజ్ చేయి, వాళ్ళని గుర్తించు, ప్రోత్సహించు. ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి జాపుతారు? ఆదరణ లేని పిల్లలను అవసరమైతే తమ వెంట పెట్టుకుని నీ ఇంటికి తెస్తారు. అరే పట్టించుకోరు పిల్లల్ని.
వాళ్ళతో మాట్లాడరు, చనువుగా వ్యవహరించరు, దెయ్యాల్లాగా బిగుసుకుపోతారు. పిల్లల దగ్గర చనువుగా ఉండకూడదంట, స్ట్రిక్ట్గా ఉండాలంట. అప్పుడు ముసుగులో అన్ని పాపాలు చేసి వచ్చి కొంప ముంచుతాడు ఒకేసారి. పిల్లల్ని ఆదరించండి, దయ చూపండి, ప్రేమించండి అని దేహి అని అడుక్కునే గతి పట్టకూడదండి. అలాంటి పరిస్థితి వస్తే ఆ తల్లిదండ్రుల్ని బలవంతంగా విసర్జించడానికి ఇష్టపడతారు. పిల్లలు తల్లిదండ్రికి ఆ గతి పట్టిస్తే ఆ పిల్లల్ని తల్లిదండ్రి బలవంతంగా విసర్జించడానికి ఇష్టపడతారు. భర్తకు ఆ పరిస్థితి వస్తే, నా భార్య దగ్గర నేను ఆశించిన ఆదరణ నాకు దొరకట్లేదు, ఆమె నన్ను గుర్తించట్లేదు, ప్రేమించట్లేదు, ఆదరించట్లేదు, నేనేదో అనుకుంటాను, ఆమె ఏదో అలా ప్రవర్తిస్తుంది, దయచేసి నన్ను ఎవరన్నా ప్రేమిస్తారా, ఆదరిస్తారా అని దేహి అని ఎవరినో అడుక్కునే గతి పట్టించకూడదు. నా భర్త దగ్గర నేను అనుకున్న ఆదరణ నాకు దొరకట్లేదు, ఆ ప్రేమ నాకు లభించట్లేదు, ఎక్కడన్నా నాకు సహాయం చేస్తారా, ఆ ప్రేమను, ఆ ఆదరణను నాకు పంచేవారు ఉన్నారా అని దేహి అని అడుక్కునే గతిని భార్యగా పట్టకూడదు. నిజంగా మీకు తెలివితేటలు ఉండి నిజంగా మీరు జ్ఞానవంతులు అయితే, నీకు చదువు అవసరంలా ఈ విషయానికే, నీకు చదువు ఉన్నా లేకపోయినా, నువ్వు తెలివి ఉన్నా తెలివి లేక పిచ్చోడమైనా సరే ఈ మాట అర్థమైంది నేను చెప్పిన విషయం. నీ కుటుంబ జీవితంలో వ్యవహారాన్ని మార్చుకొని జాగ్రత్త పడండి, లేకపోతే బలవంతముగా మిమ్మల్ని ఎడబాయాల్సిన పరిస్థితి నా అనుకున్న నీ వారికి వచ్చిద్ది. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? నిజంగా ఫ్యామిలీల్లో కొంతమంది బలహీనలు ఉంటారు. వాళ్ళ బలహీనతను గుర్తించి కన్విన్స్ అవ్వండి మీరే. కొంతమంది కోపిష్ఠులు ఉంటారు, కొంతమంది తొందరపాటుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కన్విన్స్ అవ్వండి, అర్థం చేసుకొని ప్రేమించండి. ఎంత కష్టపడతావో పడు ప్రేమ కోసం, కానీ చివరికి నువ్వే గెలుస్తావు, సాధిస్తావు అంతే. ఇంతవరకు ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తాను. ఇంక పెద్ద దాని గురించి ఎక్కువ ప్రసంగం అవసరంలా, అంతవరకు చాలు. ఇక మెయిన్ పాయింట్కి వస్తాను. ఏ వచనం అయితే మీకు చూపించానో ఆ పాయింట్కి వస్తాను. ఒక విషయం చెప్తా, ఆ ఒక్క సందర్భమే కాదు, అనేక పర్యాయములు శిష్యులు తనతో కూడా వెంటబడి వస్తే వాళ్ళను ఒక దగ్గర వదిలేసి వింటి వేతంత దూరం, రాతి వేతంత దూరం వెళ్ళి వాళ్లకు దూరంగా, అయ్యా మేము కూడా వస్తాం నీతో పాటు, నీ దగ్గరే కూర్చుంటాం అంటే, వద్దు ఇక్కడ ఆగిపోండి, పేతురు, యోహాను, యాకోబు ఇక్కడ ఆగండి, నేను అల్లంత దూరం వెళ్ళి నా తండ్రిని కలుసుకొని వస్తాను అని వస్తామన్నా కూడా వాళ్ళని బలవంతముగా ఆపివేసి, ఎందుకని ఆయన వాళ్ళని బలవంతంగా ఆపేస్తున్నాడు? ఎందుకు బలవంతంగా వెళ్ళగొడుతున్నాడు? ఎందుకు బలవంతంగా వాళ్ళని వదిలించుకుంటున్నాడు? అంటే వాళ్ళు తనతో కూడా ఉన్నారు, కానీ ఆయన పొందగోరే ఆదరణ, ఆయన పొందగోరే ప్రోత్సాహం, ఆయన పొందగోరే స్వాంతన వాళ్ళ దగ్గర లభించదు. వాళ్ళకి ఆయన దగ్గర లభిస్తుంది. ఎవరి దగ్గర? యేసయ్య దగ్గర లభిస్తుంది. అందుకే ఆయన వదలలేకపోతున్నారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళకేమో ఆయన దగ్గర లభిస్తుంది, అందుకే ఆయన్నే వదలకుండా, అయ్యా నీతోనే ఉంటాం, నిన్ను వదలం అని వాళ్ళు. ఎందుకంటే ఆయన ఎవరికి ఏ తక్కువ చేయడు కదా. కానీ ఆయనకు వాళ్ళ దగ్గర నుండి రావాల్సింది రాదు, ఎందుకంటే అంత పరిస్థితి వాళ్లకు లేదు. అందుకే కొద్ది గొప్ప ఆ లక్షణాలు కాస్త కూస్త కనపడ్డ వాళ్ళని కొంచెం దూరం రానిచ్చాడు ఆయనతో పాటు. వాళ్ళని కూడా ఒక దశలో అక్కడ ఆపేసి పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే ఏకాంతముగా కొండకు వెళ్ళి, తండ్రి, దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు, దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు,
ఈనోడు మరుగౌవేళ ಜನಕೂನಿ ಕಡಕೆಗಿ ಈನೋಡು ಮರುಗೌವೇಳ ಜನಕೂನಿ ಕಡಕೆಗಿ మనసార విశ్రాంతి అనుభవించిన చోటు కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఈ మనుషుల దగ్గర దొరకదు. అందుకే పరలోక తండ్రికి సమీపంలోకి వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళలోని కూర్చుంటే ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. నా కుమారుడా, నాకిష్టమైన కుమారుడా, నన్ను ఆనందింపజేసే నా ముద్దుల కుమారుడా, నా జనితైక కుమారుడా, నాయన బాగా శ్రమ పడుతున్నావు, బాగా ప్రయాసపడుతున్నావు, మస్తు గుర్తిస్తాడు ఆయన. ఇంకా ఆయన ఎంత ఆదరిస్తాడు తండ్రి. ఇక ఆయన ఆదరణ, ఇక ఆయన పేరే ఆదరణకర్త కదా. ఈ కుమారుడు ఎప్పుడైతే ఆయనకు అందుబాటులోకి వెళ్ళిపోయాడు, అలాగ దగ్గరకు తీసేసుకొని, మరో సందర్భంలో అయితే దేవదూత వచ్చి ఆయనను ఆదరించననే మాట కూడా ఉంది. అంటే యేసయ్యకు సైతం ఆదరణ అవసరమైందా? ఎందుకంటే నర శరీరంతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవ శరీరంలో ఉన్న ప్రతి జీవికి ఆదరణ తప్పనిసరి. ఈరోజు ఎంతమంది భక్తులు పాటలు రాశారో. ఒంటరి గూవనై విలపించు సమయాన ఓదార్చువారే తానరైరి. ఒంటరి గూవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరైరి. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. దేవునికి మహిమ. ఏమని చెప్పుకున్నాడు? ఒంటరి గువ్వనై విలపించాను, ఓదార్చే వాళ్ళు ఎవరు కనపడలేదు. అవునా? ఇంకో పాట. ఒంటరినై తోడు లేక మూడునై తిని, ఓదార్చేవారు లేక భారమై తిని. ఒంటరినై ఓదార్చేవారు లేక భారమై తిని. తండ్రి ఈ తోడు లేక మూడునై తిని. తండ్రి 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 నీ తోడు లేక మూడునై తిని. నీ తోడు దొరికాక చిగురించి తిని, నీ తోడు దొరికాక చిగురించి తిని. చాలు, తెలుసు మీకు. నేను కూడా పాడుకున్నాను, మస్తు పాటలు పాడుకున్నాను. ఆదరణ లేక అల్లాడు వేళ కన్నీళ్లతోనే కుమిలేటి వేళ. ఆదరణ లేక అల్లాడు వేళ నీళ్ళతోనే కుమిలేటి వేళ. నా స్థితిని చూచి నీ ఒడికి చేర్చి, నా స్థితిని చూచి నీ ఒడికి చేర్చి, కన్నీరు తుడిచిన
కరుణామయ, కన్నీరు తుడిచిన కరుణామయ, ప్రేమ స్వరూపుడా, ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను వర్ణించలేను, నీ జాలి లేక జీవించలేను. దేవునికి మహిమ. ఈ ఆదరణ కోసం విలపిస్తూ మొత్తుకొని ఎంతమంది భక్తులు పాడారో, ఏడిచారో. యేసయ్యకే ఒక దశలో ఆదరణ అవసరమైంది. దేవదూత వచ్చి ఆయనను, ఎక్కడండి ఆ వచనం? లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనమా? చదువు అట్లయితే చూడండి ఒకసారి. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను, ధైర్యపరిచెను, ప్రోత్సహించెను, ఆదరించెను. కన్న తండ్రి, పరలోక తండ్రి దగ్గరికి వెళ్ళి ఆదరణ పొందాడు. దేవదూత వచ్చి ప్రోత్సహించాడు, బలపరిచాడు, ధైర్యపరిచాడు, ఆదరించాడు. ప్రియులారా, ఇది అనవసరపు మాట అనుకోవద్దు, పొరపాటు పడతారు. ఆదరణ ప్రతి నరునికి అవసరం. అది లేక చాలామంది అల్లాడిపోతున్నారు. ఆ ఆదరణ కరువై చాలా విలపిస్తున్నారు. ఆత్మీయత కరువై వాళ్ళని ఆదరించే ఆత్మీయులు దొరకక ఆశలు అడుగంటి వేసారిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి, ఆశలు అడుగంటి వేసారిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి, ఉన్నదా ఆశలు తీర్చు తీరం, ఉన్నదా ఆత్మీయతలకు నిలయం, నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా, నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా, ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకుల ఆశ్రయమెవరని. మనకు ఆదరణ కావాలంటే ఫస్ట్ మనుషుల్లో వెతుక్కుంటాం. ఈ మనుషుల్లో ఎంతకి దొరకపోతే ఇక దేవుడే కదా, ఆయన దగ్గరికే పోతాం. యేసయ్య కూడా ఆదరణ అవసరమైంది, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఈ ఆదరణ పొందటానికి మాత్రమే కాదు, కర్తవ్యాన్ని తెలుసుకోవడానికి కూడా ఆయన తండ్రిని ఆశ్రయించాడు. ఈ రెండు జరగాలి అంటే కొన్నిటిని బలవంతంగా వదిలించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ముగింపులోకి వచ్చా అసలైన విషయం ఇది, జాగ్రత్తగా వినండి. తండ్రి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, వీళ్ళని బలవంతంగా ఎందుకు పంపించి వేశాడంటే, వాళ్ళు ఉంటే దేవునితో సరైనటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకొని కాస్త స్వాంతన పొందనీయరు, కర్తవ్యం తెలుసుకోనియరు. అందుకే చిన్నపిల్లల లాంటి శిష్యుల్ని పంపించాడు, పడవలెక్కించి పొండి 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 అని పంపించి ఆయన సింగిల్గా ఒంటరిగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి మొదట ఏం పొందుతాడండి? ఆల్రెడీ ఆయన చేసిన పరిచర్యకు ప్రోత్సాహాన్ని పొందుతాడు, ఆదరణకరమైన మాటలు పొందుతాడు తండ్రి యొద్ద నుండి. గుర్తుపెట్టుకో, యేసయ్య దగ్గరికి నువ్వు ఎప్పుడు చేరినా ఆయన ఒక యంత్రంలాగా కర్తవ్యాన్నే బోధిస్తూ ఉండడు. యేసయ్య మనసు మీకు తెలుసా? యేసయ్య ఎప్పుడైనా నీకు కర్తవ్య బోధ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎంత శ్రమ పడ్డావో గుర్తించి అది ఎత్తి మాట్లాడతాడు. అది నా యేసయ్య వ్యక్తిత్వ సౌందర్యం. వచ్చావా, అట్లయితే ఇప్పటిదాకా ఇది మోసావు కదురా, ఇప్పుడు ఇది మొయ్ అని నెత్తిన ఒక బరువు వేసి పో అనడు.
వచ్చావా తల్లి బంగారం, వచ్చావమ్మా, ఇప్పటిదాకా మోసావు, ఇదిగో ఇప్పుడు ఇక ఇది మొయ్ అని నెత్తినేసి పంపడు. ముందు ఆయన రెక్కల నీళ్ళలోకి ఎప్పుడైతే వెళ్ళావో, వచ్చావా నా కుమారుడా, రా నాయన రా, నీ కష్టమును నీ సహనమును నీ ప్రయాసమును నేనెరుగుదును, నా నామము నిమిత్తము భారము భరించి అలసిపోలేదు. అసలు నువ్వెంత తెలివైన వ్యక్తివో తెలుసా? తాము అపోస్తలులు కాకయే అపోస్తలులమని చెప్పుకొను సాతాను సమాజపు వారిని నీవు గుర్తుబట్టి వాళ్ళని వ్యతిరేకించి ఎదిరించావు. చాలా చురుకు, నువ్వు చాలా షార్పు అని ఎంత ఎంకరేజ్ చేశాడో చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే ఇది ఉంటుంది, అందరికీ తెలుసులే, ఇంక నాకెళ్ళి చూడండి. అది కూడా తెలీదా? అట్లయితే పెన్ను ఉంటే ఒక రెఫరెన్స్ రాసేసుకో, అంతే ఉంటుంది అక్కడ. మరో సంఘానికి రాస్తూ అంటాడు, నీకున్న శక్తి కొంచెమే అయి ఉండినను నా నామమును ఎరుగననక నా నామమును ఒప్పుకొని శ్రమపడ్డావు. నీకున్న శక్తి కొంచెమే, అసలు అంత కొంచెం శక్తే నీకు ఇచ్చింది నేను. అసలు ఎట్లా ఉన్నావు నువ్వు, నాకు ఆశ్చర్యం. అమ్మో, అసలు నువ్వు సామాన్యం. యేసయ్య మట్టి పురుగుల్ని మెచ్చుకోవటం, కితనా వండర్ హైజీయే, దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పగట్టిగా చెప్పు, వాళ్ళు చెప్పట్లా, మీరు చెప్పండి. ఎంత ఆశ్చర్యం ఇది. మెచ్చుకుంటున్నాడు. మెచ్చుకొని అంతా అయిపోయిన తర్వాత ఇక దిద్దుబాటు చెప్తున్నాడు, కర్తవ్యం బోధిస్తాడు. అంత బాగుంది, అసలు ఎంత బాగున్నావో నువ్వు, అసలు నాకెంత సంతోషమో నిన్ను చూసుకుంటే, నా బంగారాన్ని నువ్వు. నిజమండి, జోక్ కాదు నేను చెప్పేది. 1000 ముద్దులు పెట్టుకుంటాడు యేసయ్య దగ్గరకు పోతే నిన్ను. మళ్ళీ కొద్దో గొప్ప చెత్త వ్యవహారం ఉంటుంది నీ దగ్గర, కొద్దో గొప్ప లోటుపాట్లు ఉంటాయి నీ దగ్గర. అవును, ఆ లోటుపాట్లు ఎన్నున్నా ముందు అవన్నీ చూడడు. ఛీ, నీ దగ్గర ఈ వంకర్లు ఉన్నాయి, నిన్ను నేను ముద్దు పెట్టుకొని పో పనికి మాలిన బిడ్డ అనడు. నువ్వే పోయి ఏడుపు ముఖం వేసుకొని కూర్చుంటావు, పనికిరాని పాత్రను ప్రభువా, నేను దోషిని ప్రభువా, నా దగ్గర ఈ మైనస్ ఉంది ప్రభువా, నా దగ్గర ఈ లోపం ఉంది ప్రభువా, నా దగ్గర అది ఉంది ప్రభువా, ఇది ఉంది ప్రభువా. నువ్వు కూర్చొని మొదలు పెడితే దగ్గర తీసుకొని భుజం మీద వేసుకొని హత్తుకొని వీపు మీద మెల్లగా చరుస్తూ అంటాడు, నేను ఎత్తాను ఆ విషయాలు. ఏదో నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు, కానీ నువ్వు నా బంగారానివి నాన్న, నువ్వంటే నాకు ఎంతో ఇష్టంరా. అసలు ఎంత తెలివి ఉందో తెలుసా నీకు, అసలు నువ్వెంత తెలివిగలదానో తెలుసా తల్లి, నువ్వెంత ఇష్టమో తెలుసా నాకు. లేదు ప్రభా నేను ఆయన ఊరుక పాపిలేదు గీపిలేదు, అదంతా తర్వాత చూద్దాం, ముందు నువ్వు నాకు చాలా ముద్దు వస్తున్నావు నా తల్లి, నా చిట్టి తల్లి, నువ్వు నాకు చాలా ముద్దు వస్తున్నావురా, నా కుమారుడా నువ్వు చాలా నాకు ఇష్టం నానా, నేను ముద్దాడ నువ్వు నా దగ్గరకు వచ్చావా, ఇన్ని ఆకర్షణలు వదిలిపెట్టి నా సన్నిధికి వచ్చావా, నా కోసం వచ్చావా. అమ్మో, మీరు గమనించండి, తల్లి నిలబడింది, పిల్ల ఎదురు ఉంది, 10 చేతులు చుట్టూ నిలిచి పిలుస్తున్నాయి. చిట్టి చిన్ని దా తల్లి దా దా దా, బంగారం బుజ్జి దామా దా దా దా, ఇదిగో ఇజ్జుడు 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 అంటే ఆ చిన్నపిల్ల అక్కడే నిలబడి అన్నీ చూసి చుట్టూ చూసి వాళ్ళమ్మని చూసి ఇవన్నీ నాకు వద్దని బిరబిర నడుచుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళి అలా 2 పాదాలు హత్తుకుందనుకో, తల్లి మనసు ఎలా ఉంటుంది ఊహించండి. అమ్మో, ఎంత వాళ్ళు స్వీట్ పెడతానంటే పోలేదేంటమ్మా, వద్దా నీకు, అరే బొమ్మ చూపించి ఇస్తానంటే పోలేదు, ఎందుకే నేనంటే అంత ప్రేమ తల్లి నీకు, నా బంగారానివమ్మ, నువ్వు అలా ఎత్తుకొని ఇంక ఊరుకుంటుందా. మనం ఏమన్నా అనుకుంటామని 4-5 ముద్దులతో వదిలిపెట్టిద్ది, కానీ ఎవరు ఏమనుకోకపోతే 1000 ముద్దులైనా సరే విసుగు లేకుండా పెట్టుద్ది ఆ బిడ్డకి అమ్మ. అవునా కాదా? అవునానండి. మన చుట్టూ ఎన్నో రకాల పరిస్థితుల్లో ఆకర్షణలో చుట్టుముట్టి ఉండగా అవన్నీ దా ఇట్రా
ఇదిగో ఇది తీసుకో, ఇది చూడు, ఇది బాగుంది, ఇలా ఇలా అలా అలా అని అన్ని పిలుస్తూ ఉంటే అన్నిటిని వదిలించుకొని మీరెవ్వరు వద్దు, నాకు తల్లి తండ్రి ఆయన, నాకు కావాల్సిందంతా ఆయన దగ్గర ఉంది, ఆయన చాలు అని అన్నిటినీ బలవంతంగా వదిలేసి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆ పాదాలు పెనవేసుకుంటే ఖచ్చితంగా మనల్ని ఎత్తుకొని అంతే అంటాడు, ఇన్ని నీ ముందు ఉంచి అందరూ పిలుస్తుంటే నా దగ్గరికి వచ్చావే, అంత ఇష్టమా నేనంటే నీకు? ఆ బొమ్మ కంటే ఇష్టమా, ఈ స్వీట్ కంటే ఇష్టమా, ఈ వస్తువు కంటే ఇష్టమా, ఆ వ్యక్తుల కంటే ఇష్టమా? మనసు లేదు యేసయ్యకి? కన్న తల్లికి అంత మనసు ఉంటే ఆయనకి ఎంత మనసు ఉంటుందండి? అందుకే నువ్వు అసలు ముందు అన్నిటినీ బలవంతంగా వదిలించుకొని ఆయన సన్నిధికి, ఆయన సమీపానికి ఎప్పుడైతే ఒంటరికి వెళ్ళి కూర్చుంటావో ముందు చేసే పని ఏంటో తెలుసా? ముందు నిన్ను తన కౌగిట్లోకి తీసుకుని ఆయన నిన్ను ఓదార్చి ముందు ఆయన తృప్తి తీర నిన్ను ముద్దాడుకుంటాడు. నీకు కనపడదు, అది నీకు కనపడదు, కానీ ఒక విధమైన ఆదరణ నీకు కలుగుతూ ఉంటుంది. అదే గుర్తు. ఏదో తెలియని స్వాంతన, ఏదో తెలియని ఆనందం, ఆదరణ, ఏదో తెలియని పరవశం అది కలుగుతుంటుంది నీకు. అది గుర్తు. ఆయన నిన్ను సమీపించాడు, చేరదీశాడు. హల్లెలూయా. మీలో ఎవరికన్నా ఉందా అనుభూతి? ఎన్నోసార్లు పొందుకున్నాను నేను. ప్రభువు స్తోత్రం కలుగునుగా. అలాగ వచ్చేసి దగ్గరకు తీసుకున్నాడంటే పసిపిల్లలాగా ఏడుస్తాం మనం. అదే గుర్తు. చెప్పసఖ్యంగా అంత దుఃఖం నీలోకి వచ్చేసిందంటే వచ్చి పట్టేసుకున్నాడు నిన్ను. అదే గుర్తు. కనబడడు, కాకపోతే హత్తుకున్నాడు అంతే. ఇక నువ్వు పసిపిల్లలాగా ఏడ్చి 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 సేదది లేదు లేదు అని ఓదారుస్తాడు. ఎన్నోసార్లు నేను అనుభూతి పొందాను. అనుభవాలు పొందినవాడు ఒకవేళ నన్ను ఎగతాళి చేస్తాడేమో తెలియని వాడు, కానీ అనుభవం పొందినవాడు మాత్రం నిజమేనన్నా, నేను కూడా పొందానన్నా. ఎన్నోసార్లు నా గుండె చెదరిన వేళ, ఆదరణ కరువైన వేళ, ఓదార్పు కరువైన వేళ, నెమ్మది లేక నలిగిన వేళ, మనుషులు ఎవరు నన్ను అర్థం చేసుకోకుండా ఒంటరిగా వదిలేసిన వేళ, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను దగ్గరకు తీసుకున్న అనుభూతి నేను అనుభవించాను. నేను ఎన్నోసార్లు పొందానండి. నేను చెప్పేది నిజం. ఖచ్చితంగా స్వీకరిస్తాడు ఆయన. ముద్దాడుతాడు, ప్రోత్సహిస్తాడు, ధైర్యపరుస్తాడు, నీ వెన్ను తడతాడు. హల్లెలూయా. తర్వాత నువ్వు స్వాంతన పొందినాక, ఆదరణ పొందినాక, సేద తీరినాక, రిలాక్స్ అయినాక ఇక నువ్వు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా చాలని తృప్తి చెంది వెళ్ళే అవకాశం ఉందో చూడు, వెళ్తావు చూడు. అప్పుడు చెప్తాడు, వెళ్తున్నావు, ఒక మాట ఫలానా ఉన్నాయి, కొంచెం బ్యాలెన్స్ చేసుకో. అది నీకు కొంచెం నష్టం కలిగించింది, అది కొంచెం కంట్రోల్ చేసుకో, జాగ్రత్త. అంతే. బాగున్నావు నువ్వు, చాలా బాగున్నావు, నాకు చాలా ఇష్టం నువ్వు. నిజంగా అంటాడండి యేసయ్య. లక్షల సార్లైనా అని అంటాడు. ఎందుకంటే నువ్వు ఎంత ఇష్టం అంటే, ప్రాణం పెట్టి ఎంత ఇష్టం నువ్వంటే. ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి, కావాలనుకున్నాడు కాబట్టి నీకంటూ ఒక దేహం, రూపం, ప్రాణం, జీవం, జీవితం. ఆయన ఇష్టపడకపోతే, కోరుకోకపోతే, ఆయన వద్దనుకుంటే అసలు నీకు ఉనికి ఉందా? ఉనికి ఉందా? నో, లేదు. ఉనికే లేదు నీకు. నువ్వంటూ ఉనికిలోకి వచ్చావు. నీకంటూ ఒక ఆకారం, ఒక దేహం, ఒక జీవం, జీవితం వచ్చింది అంటే ఆయన కోరుకున్నాడు, కావాలనుకున్నాడు, ఇష్టపడ్డాడు, కనుకనే నీకు బ్రతుకు లభించింది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకే,
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. వీళ్ళు ఎంతమందికి అనుభవం ఉంది? పొందారా? ఆయన దగ్గర ఆదరణ పొందారా? అన్నిటినీ బలవంతంగా వదిలించుకొని పోయారా? ఆయనతో గడిపారా? అన్నా నేను గడిపాను చాలాసార్లు అన్న. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. పొందలేదు అంటే అబద్ధం, అనుభవించి నేను ఎరగను అంటే అబద్ధం. నేను అనుభవించాను, పొందాను, చెబుతున్నా. ఈరోజు మనల్ని ఆదరించడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఆనాడు తండ్రి యొద్ద ఆదరణ పొందడానికి ఆయన పరుగు తీశాడు. ఆయన తండ్రి రెక్కల నీడలోనే విశ్రమించాడు. తర్వాత కర్తవ్యం ఏంటో తెలుసుకున్నాడు, వచ్చి అమలు చేశాడు. ఈ రెండు కారణాల కోసం కొన్నింటిని బలవంతంగా వదిలించుకున్నాడు. ఈరోజు మన చుట్టూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకున్నాం, కొన్ని అనుబంధాలను ఏర్పరచుకున్నాం, కొన్ని బాధ్యతలను తగిలించుకున్నాం. ఆయనతో ఏకాంతం గడపడానికి, ఆయనకు సమీపంగా అవటానికి, ఆయన దగ్గర కొంత స్వాంతన పొందడానికి అవకాశం లేనంత బిజీ అయిపోయాం. ఒక్కటి చెప్పన, పెద్ద నష్టం అది. రెండు విధాల దెబ్బతింటావు. నంబర్ 1, శారీరకంగా హెల్త్ పరంగా పాడైపోతావు. రెండవది, స్పిరిచువల్ లైఫ్లో కూడా ఎఫెక్ట్ అవుతావు, ఆత్మీయంగా కూడా దెబ్బతింటావు. చుట్టూ పెద్ద చట్టాన్ని నిర్మించుకున్నావు, అనుబంధాలు బాంధవ్యాలు ఏర్పరచుకున్నావు, బాధ్యతలు తగిలించుకున్నావు. అదని ఇదని ఇదని అదని తృప్తి లేకుండా పరిగెత్తి 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 ఎండమావిలో నీళ్లు వెతకడానికి తిప్పలు పడుతున్నావు. వ్యర్థ ప్రయాస. బాధ్యతలు కలిగి ఉన్నావు గనక అంతవరకు నెరవేర్చి తృప్తి చెందు. ఆయనను సమీపించటం మానవద్దు. ఆయనను సమీపించు. అప్పుడు నీ బాధ్యతలు ఎలా నెరవేర్చాలో కూడా నీకు జ్ఞానం ఇస్తాడు. నీ కర్తవ్యాన్ని నువ్వు ఎలా నెరవేర్చాలో బోధిస్తాడు, శక్తినిస్తాడు, రాబోతున్న ఉపద్రవాల ముందే హెచ్చరిస్తాడు, అవసరమైతే ఆయన అడ్డుపడి తప్పిస్తాడు. ఇదంతా నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే తప్పదు, నువ్వు ఆయనతో ఏకాంతంగా గడపాలి. ఆయన తండ్రి కోసం ఒంటరిగా ఒలీవల కొండకెళ్ళి రాత్రంతా తండ్రితో గడిపినట్లు నీకు రాత్రి కుదరకపోతే పగలు, పగలు కుదిరితే పగలు, రాత్రి కుదిరితే రాత్రి, ఎప్పుడో కానీ అనుదినము 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 నీ ప్రభువుతో నువ్వు గడపాలి తమ్ముడు. అన్నా, చెల్లి, నా బంగారు తల్లి, యేసయ్యతో నువ్వు గడపాలమ్మా. మన ప్రభువుతో నువ్వు సమయం స్పెండ్ చేయాలి. అప్పుడు ఇవన్నీ నీకు లభిస్తాయి. అది లేకుండా చట్టాన్ని అల్లుకొని ఆ చట్టంలో పడి సాలెగూడులో చిక్కుకున్న పురుగులాగా కొట్టుమిట్టాడుతున్నావు, చివరికి ఎటు కాకుండా అయిపోతావు. మరి ఆయన్ని సమీపించకపోతే తెలివి ఎట్లా వస్తుంది, కర్తవ్యం ఎలా నెరవేర్చగలుగుతావు, ఆ శక్తి ఎట్లా వస్తుంది, ఆ జ్ఞానం ఎట్లా వస్తుంది, ఏమి సాధించగలుగుతావు? ఏమి చేయలేవు, ఓటమి పాలవుతావు. అందుకే అందరికీ చెప్తున్నాను, ఆయనను సమీపించండి, సమీపించండి, సమీపించండి. ఆయనతో గడపండి, ఆయనతో ఉండండి. అన్నిటికంటే ముఖ్యమైనది అదే. మార్కు 3:13, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వచ్చినప్పుడు ఏం చేశాడంట? వాళ్ళకి తనతో కూడా ఉండునట్లును
దయ్యములను వెళ్ళగొట్టి అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని. మనమంటే యేసయ్యకి ఇష్టం, మనం ఆయనతో ఉండాలి. ఆయనతో ఉంటే తరువాత కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చాలో ఆయనే కృపనిచ్చి పంపిస్తాడన్నమాట. ఈరోజు ఆయన్ని పక్కన పెట్టి అన్నీ చేస్తూ ఉన్నారు. నేను ఎన్నిసార్లు చెప్పినా అది మాత్రం లక్ష్య పెట్టట్లేదు, అందుకే దెబ్బతింటున్నారు. నేను చెబుతున్నా, ఓ పిచ్చోళ్ళలాగా వెళ్ళిపోను. అరే ఇన్ని పనులు పెట్టుకొని నువ్వేందిరా ఏకాంత ప్రార్థన అంటావు, ఇన్ని పనులు పెట్టుకొని ఏందిరా దేవుడితో గడపాలంటావు, వెర్రి మొఖమా, ముందు పనులు చక్కబెట్టుకోమని నీ చుట్టూ 100 మంది చేరి మొత్తుకున్న లక్ష్య పెట్టద్దు. ఒరే బాబు అవన్నీ ఉన్నాయి, నేను పిచ్చోడిని అనుకోండి, నన్ను పోనీయండి అంతే. నువ్వు ఆయనతో ఏకాంతంగా గడపాలి, ఆయనతో సమయం స్పెండ్ చేయాలి అంటే కొన్నిటిని బలవంతంగా వదిలించుకోవాలి. అవి మామూలుగా వదలవు, బలవంతంగా వదిలించుకోవాలి. రక్షణలోనికి రావాలి, ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే బలాత్కారులమై ఉండాలి. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే బలాత్కారులమై ఉండాలి. అంటే కొన్నిటిని, కొందరిని, కొన్ని పనులను బలవంతంగా వదిలించుకునే వాళ్ళమై ఉండాలి. ఆఖరికి సంఘాన్ని నడిపే కాపరైనా సరే, హలో దైవజనులం గారు, మీరైనా నేనైనా అవసరమైతే మందను బలవంతంగా ప్రక్కకు పెట్టి ఆయనకు సమీపం కావాలి. ఓ కాపరి, ఓ దైవజనుడా, నువ్వు సంపాదించిన ఆత్మలో నిన్ను ఎట్ట పట్టేస్తాయో తెలుసా, ఎలా చుట్టేస్తాయో తెలుసా? 4 పిల్లల్ని కన్నా తల్లి ఒంటరిగా ఉండటం అసాధ్యం. 4 పెనేసుకుంటారు. 10 మందిని కన్నా తల్లికి ఇంకా కష్టం. అలాగే అనేక మంది ఆత్మలను సంపాదించిన కాపరి ఏకాంతంగా తండ్రితో గడపటం కష్టం, పెనవేస్తారు. అవసరమైతే సంఘాన్నైనా పరిచర్య అయినా బలవంతంగా పక్కకు పెట్టి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. యేసయ్యను ఆహ్వానించింది మార్త, వెళ్ళింది, కిచెన్లోకి ఎంటర్ అయిపోయింది. మరి వచ్చిన వాళ్ళు ఆయన 12 శిష్యులు, ఆయన 13 మంది అతిథులు ఒకేసారి ఇంటికి వస్తే ముందేం చేయాలి? ఆతిథ్యం చేయాలి. అందుకని పాపం ఆమె అక్కడికి వెళ్ళింది. మరి ఏం చేసింది? ఆయన పాదాల దగ్గర కూర్చుంది. కాసేపటి తర్వాత మార్త వచ్చి, నీకు చింత లేదా, ఒక్కదాన్నే కష్టపడుతుంటే ఆమెను పంపొచ్చు కదా అని యేసయ్యతో మాట్లాడితే 2 సార్లు కేక వేసి చెప్పాడు, మార్తా మార్తా, నువ్వు ఎంత వెర్రిదానివి మార్తా, నీకు ఇష్టం వచ్చింది ఏదో చేసి పెడితే తినటానికి నేను వచ్చాను అనుకున్నావా? కనీసం నాకు ఆతిథ్యం చేయాలన్నా కూడా ముందు నా దగ్గర కూర్చొని నాకేది ఇష్టమో అడిగి తెలుసుకోవాలి కదా. నేను తింటానో, లేకపోతే నీళ్లు తాగుతానో, పాలు తాగుతానో, మజ్జిగ తాగుతానో, లేకపోతే పెరుగు తింటానో, లేకపోతే రొట్టె తింటానో, ఏం తింటానో నేను చెబుతాగా. చెప్పాలంటే ముందు నా దగ్గర కూర్చోవాలిగా. పిచ్చిదాన్న, నన్ను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టి కిచెన్లో జొరబడ్డావు. నాకేది ఇష్టమో నీకు ఎట్లా తెలుసుద్ది? మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఏంటో తెలుసా? నా యొద్ద నుండి వినుట, ముందు తెలుసుకొనుట, ఆ తరువాత పని చేయుట. అర్థమైందా? ముందు తెలుసుకోవాలి, ఆ తర్వాత పని చేయాలి. ప్రియులారా, రోజు ఏదో ఒకటి నేను మాట్లాడగలనండి. నా సహోదరులందరికీ చెబుతున్నా, ముఖ్యంగా దైవజనులకు చెప్తున్నా, రోజు ఏదో ఒకటి మాట్లాడగలనండి. ఎందుకు చెప్పండి? బైబిల్ నిండా వచనాలు ఉన్నాయి. వచనాలన్నిటి వెనక బోల్డ్ అన్ని నిగూఢ సత్యాలు ఉన్నాయి. కాస్తో కూస్తో తెలుసండి, కాస్తో కూస్తో అవగాహన ఉందండి. వరుసగా 20 కూటాలకు తీసుకెళ్తే 20 అంశాలు మాట్లాడగలుగుతానండి దేవుని కృపలో. కానీ అవి నిస్తేజంగా, నిస్సత్తువగా, నిర్జీవంగా ఉంటాయండి, ఫలభరితంగా ఉండవండి. ఎందుకో తెలుసా అండి? నేను వాళ్ళకి లోగోస్ ఇస్తానండి, పోతే అంటే ఏదో నాకు తెలిసిన సబ్జెక్టు చెప్తానండి. కానీ అప్పటికి వాళ్ళకు ఉన్న అవసరత ఏంటో,
ఆ కూటమిలో వచ్చి కూర్చున్న వాళ్ళలో ఎవరి స్థితిగతులు ఎలాగున్నాయో, ఎవరి పరిస్థితులు ఏంటో, ఎవరికి ఏ ఆత్మీయ ఆకలి ఉందో, ఏ శరీర అక్కర ఉందో, దేన్ని బట్టి నలిగిపోతున్నారో, ఎవరు చావాలనుకుంటున్నారో, బతకాలనుకుంటున్నారో, ఎవరు దిగజారిపోయారో, ఎవరు తప్పు చేసి వచ్చారో, ఎవరు ఏం చేసి వచ్చారో ఏం తెలియదండి. అది తెలియాలంటే ముందు పోయి దేవుని దగ్గర కూర్చోవాలండి. ఆయన చెబుతాడండి, అది వినాలండి, అప్పుడు వచ్చి మాట్లాడాలండి. అప్పుడండి కార్యం జరిగేది. అందుకని కొంత సమయం తీసుకుంటానండి. అందుకే రోజు చెప్పనండి దేవుని కృపలో. వారానికి ఒక 3 మారు, ఆదివారం, శుక్రవారం, బుధవారం మాత్రమే అందుబాటులోకి వచ్చే కారణం అదండి. రోజు చెబుతా ఏదో ఒకటే, అట్టనే ఉంటుంది అది. మొత్తానికి మాట్లాడుతున్నావు కానీ ఏం మాట్లాడుతున్నావు, ఏం ఎక్కట్లేదు అన్నట్టు ఉంటుంది. మొత్తానికి చెబుతున్నావు కానన్నా ఏమి, రోజు చెబుతున్నావు కదా అందుకని అనే కాదు. రోజు చెప్పొచ్చు, కానీ రోజు ముందు దేవుని దగ్గర పొందాలి కదా. పొందాలంటే అప్పుడప్పుడే హాట్గా కూర్చొని అప్పుడప్పుడే హాట్గా పొందేసి పరిగెత్తటం కాదు. కాస్త నిదానంగా ముందు వినాలి, తెలుసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. ఆ తర్వాత ఎక్కడ ఏం మాట్లాడమన్నాడో నోరు తెరిచి మాట్లాడాలి. అప్పుడు దైవజనుడా నీ ఉపదేశం ఫలించేది. లేకపోతే ప్రసంగం చేయొచ్చు, చక్కగా ఒక జోకు, లేకపోతే 2 జోకులు, 2 ఉపమానాలు, 4 వచనాలు, అయిపోయిద్దో ప్రసంగం. ఉపమానాల పుస్తకం ఎటు ఉంది, అందులోనే జోకులు కూడా ఉంటాయి. 2 జోకులు, 2 ఉపమానాలు, మధ్యలో 4 వచనాలు కొంచెం వివరిస్తే ప్రసంగం అయిపోయి ఇంకేంటి. అప్పుడు నువ్వు ప్రసంగం చేసిన ప్రసంగికుడు అవుతావు తప్ప ఆత్మలను మండించిన ఆత్మీయ నాయకుడవు కాలేవు. ఆత్మల యొక్క వాస్తవిక ఆకలి తీర్చిన ఆత్మీయ నాయకుడు కాలేవు. అందుకే చెప్తున్నా, సంఘాన్ని వెలిగించాలి, సంఘానికి బోధించాలి, బోధ చేసి మండించాలి కాదని కాదు. అదే సమయంలో ముందు దేవుని దగ్గర పొందుకోవాలి కదా, దేవుని దగ్గర తీసుకోవాలి కదా. తీసుకోకుండా ఏం అందిస్తా? అందుకే సమకూర్చుకోవటానికి ఒక సమయం, ప్రకటించటానికి మరో సమయం. సేవకుడికి చెప్పా, విశ్వాసులకి, పరిచారకులకి, అందరికీ చెప్తున్నా, కొన్ని పొందాలంటే కొన్నిటిని వదిలించుకోవాలి. అది ఇది కావాలంటే రాదో, ముగింపు. యేసయ్య కావాలా అయితే కొన్నిటిని బలవంతంగా వదిలించుకో. నిన్ను పట్టి బంధించి కూర్చోబెట్టే కొన్ని ఉన్నాయి, వదిలించుకో. తప్పకుండా ఆయన సాన్నిహిత్యం లభిస్తుంది నీకు. ఆయన స్వరం వినగలుగుతావు, ఆయన దగ్గర నుండి ఆన్సర్ పొందగలుగుతావు. ఆ తర్వాత వెళ్ళి నీ కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ఆత్మల రక్షణ విషయంలో ఫలించగలుగుతావు.